దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక దైవజనులకి, అధ్యక్షుల వారికి, ప్రత్యక్షంగా పరోక్షంగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క విశ్వాసకి క్రీస్తు నామమున శుభములు. ఈ సౌండ్ పెట్టండి బ్రో. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరొక్కసారి ఈ ప్రాంతంలో మీ వాక్యాన్ని బోధించడానికి మీరిచ్చిన ఈ సమయమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు. మా ప్రతికూల పరిస్థితుల్లోనూ అనుకూలత మాకు అనుగ్రహిస్తున్నందుకు దేవా, మీ వాక్యమును ఈ సమయమును తండ్రి అర్థవంతంగా ఉపయోగించుకోవడానికి మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. వచ్చిన వారెవరు నిర్లక్ష్య వైఖరిని వ్యవహరించక ఏం మాట్లాడుతున్నారో, వారి జీవితానికి అవసరమైన సంగతులు ఏమై ఉన్నవో వాక్యపు వెలుగులో తమ్మును తాము పరీక్షించుకునే ధన్యత అనుగ్రహించండి. కేవలం వచ్చాము వెళ్ళామని కాకుండా వాక్యమును బట్టి తండ్రి వారి కుటుంబ జీవితాలను, వ్యక్తిగత జీవితాలను భద్రం చేసుకునే ధన్యత అనుగ్రహిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని విలువైన సంగతులు విందాం. సరిగ్గా కొంతకాలం క్రితం వాక్యాన్ని విన్నాం. మరలా మరొకసారి దేవుడి ప్రాంతాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తుతులు, స్తోత్రములు. చెబుతున్న వాక్యాన్ని ప్రతి ఒక్కరూ బైబిల్లో వాక్యానుసారంగా బోధింపబడుతుందో లేదో కాస్తంత మనం పరిశీలన చేస్తూ విందాం. చూద్దాం ఒకసారి. మానవ జీవితాల్లో కలిసి రాని పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు మనకు అర్థం కావు. అలాంటి టైంలో వాక్యాన్ని ఎలాంటి సభల్లో వింటున్న మనం ప్రాక్టికల్గా లైఫ్ని ఒకసారి పరీక్షించేసరికి ప్రాక్టికల్గా లైఫ్ వాక్యం చెప్పినట్టు మనకు కనబట్టలేదు అనిపిస్తుంది. అలాంటి సందర్భం ఇప్పుడు చదవబోతున్నాము. చూద్దాం ఒకసారి. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. 128వ కీర్తన, 128వ కీర్తన, 128వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఎలాగ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసెదవు. నీ పిల్లలను నువ్వు చూస్తావు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఆగుతాం. తెలుగు వచ్చి కనుక చదివేసుకున్నాం. వాక్యాలు అలవాటు పడ్డాం కనుక చదివేసుకుంటాం. చదివిన దాంట్లో ఏమర్థమైంది? మిమ్మల్ని అడుగుతున్నాను. చదువుకున్న వాక్యాల్లో ఏమైనా మనకు అర్థమైందా? ఒకటి అర్థమైంది, అర్థం కాలేదని అర్థమైంది. అలా చదువుతాం అంతే. పైగా కీర్తనలు సీజనల్గా చదువుకుంటాం. కొన్ని కీర్తనలు చదవాలనుకోండి, ఆ సందర్భం వస్తేనే చదువుతారు, లేకపోతే చదవరు. మరి ఎందుకు అలా అలవాటు పడ్డారో తెలియదు. 90వ కీర్తన చదవాలనుకోండి, ఎవరో ఒకరు చచ్చిపోవాలి, లేకపోతే చదవరు.
127వ కీర్తన చదవాలనుకోండి, చెప్పండి, ఎవరో ఒకరు పుట్టాలి, లేకపోతే చదవరు. ఎబిసి పత్రిక 5వ అధ్యాయం చదవాలనుకోండి, ఎవరో ఒకరికి పెళ్ళి అయిపోవాలి, లేకపోతే చదువు. కొన్ని అధ్యాయాల్ని సీజనల్గా అలవాటు చేశాను. అలా సీజనల్గా సందర్భానికి ఇదే అన్నట్టు అలవాటు చేసిన కీర్తనలు ఇది ఒక కీర్తన. కానీ ఒక మనిషికి సొసైటీలో కావలసిన విషయాలు అక్కడ రాశాడన్న సంగతి చాలా లైట్ మైండ్తో మనం చదువుతున్నామని మనకు అర్థమవుద్ది ఆ కీర్తన పరిశీలిస్తే. ఒక కీర్తన మనం చదవాలన్నా, ఒక వాక్యాన్ని మనం చదవాలన్నా దాని వెనకాల సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భానుసారంగా ఆ కీర్తన చదివితే మనకు చాలా అర్థాలు దొరుకుతాయి, మన లైఫ్కి ఒక పర్పస్ ఉంటుంది. అందులో ఆ కీర్తన చదువుతున్నప్పుడు పైన చిన్న అక్షరాలు ఇచ్చాడు చూడండి, యాత్ర కీర్తన అన్నాడు. యాత్ర అంటే మలికిపురం నుంచి ఇక్కడి నుంచి మలికిపురం కాదు, అది కాదు యాత్ర. యాత్ర అంటే తెలుగే అడిగేది, నేను చెప్పాలి. యాత్ర అంటే సీరియస్గా ఒక ఊర్లో ఏమన్నారంటే ప్రయాణం అన్నారు. పర్యాయ పదం కాదు. యాత్ర అంటే బైబిల్ పరిభాషలో యాత్ర అంటే ఈ లోకం నుంచి దేవుడున్న లోకానికి వెళ్ళిపోయే ఆ మజిలీని యాత్ర అన్నారు. అంటే ఇది ఒక ఊరు నుండి ఒక ఊరికి వెళ్ళే యాత్ర కాదు, సరాసరి ఒక రోజు నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయే యాత్ర. వెళ్ళిపోతామండి అంటే వెళ్ళిపోతాం, ఎలాగైనా వెళ్ళిపోతాం, దాని పేరు సావు. మీరు కావాలంటే గమనించండి, సరిగ్గా 2.5 సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి వచ్చింది అన్నారు, ఊపిరందకు చనిపోతున్నారట అన్నారు. టీవీల్లో ఎంత ఉంటే అంత చూపించారో, ఆ వీడియోలు చూసే సగం బెంగతో చచ్చిపోయారు. అంత లేదు ఇంత లేదు, కరోనా వచ్చిన వారు బతకరంటే భూతం చూసినట్టు చూశారు. ఆ ఈదులో కరోనా వచ్చిందంటే ముగ్గేసి కర్రలేసి కట్టేసి అటేపుకి ఎవరు నెలని వద్దన్నారు పంచాయతీ వారు. మరి ఎలా దీన్ని ఎదుర్కోవడం అంటే ఒక సూత్రం చెప్పారు. ఆ సూత్రం ఏంటంటే, ఇదిగో ఆ మహమ్మారిని ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్లు వేసుకొని మాస్కులు కట్టుకోండి, బతికేస్తారన్నారు. అంతే. వ్యాక్సిన్ల మీద వ్యాక్సిన్స్ ఏం చేస్తారు? ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, థర్డ్ డోస్, బూస్టర్ డోస్. డోసులు వేస్తే బతికేస్తారన్నారట. అందరూ అనుకున్నారు బతికేస్తున్నాం అనుకున్నారు. సావు కబురు సలగా చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నారు, వ్యాక్సిన్లు వేసుకున్నందుకే చచ్చిపోతున్నారట. మీకు అర్థమైందో లేదు? అంతకుముందు వేసుకోకపోతే చనిపోతారన్నారు, ఇప్పుడు వేసుకున్నందుకు చనిపోతున్నారట. మొత్తం మీద కామన్గా ఉన్న మాట ఏంటి చెప్పండి? చచ్చిపోతాం. వేసుకున్నా చనిపోతాం, వేసుకోకపోయినా చనిపోతాం. ఆ చావునే బైబిల్ అంది యాత్ర అంది. వెళ్ళిపోతాం, ఏదోలా వెళ్ళిపోతాం. వయసు అయినా వెళ్ళిపోతాం, రోడ్డు మీద ప్రమాదంతో అయినా వెళ్ళిపోతాం, రోగాలు బెడదతో అయినా వెళ్ళిపోతాం, జీవితం విరక్తి కలిగి సూసైడ్ చేసుకుని అయినా వెళ్ళిపోతాం. మొత్తం మీద వెళ్ళిపోతాం. ఆ వెళ్ళిపోయే మనం కొంతకాలం ఈ భూమి మీద బతుకుతాం. ఈ భూమి మీద కొంతకాలం బ్రతుకున్నప్పుడు కొన్ని మబ్బులు మనకి సరిగ్గా మన కళ్ళకు పట్టేసేసరికి, ఆ పరిస్థితులు మనకు అర్థం కాకపోయేసరికి మనకు ఎలా ఉంటుందో తెలుసా? వీటిని ఇంక ఎప్పటికీ మనం జయించలేము అని మన లైఫ్ని మనమే వేస్ట్ అనుకునే పరిస్థితులు వస్తాయి. అదే ఈ కీర్తన చెప్తుంది. అందులో మొట్టమొదటి పరిస్థితులు ఏంటో చెప్తున్నాడు చూడండి, 2వ వచనంలో, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు అని అడుగుతున్నాను. చేతుల కష్టార్జితం అంటే నీ గృహంలో ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి అన్నాడు. నేను అడుగుతున్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ, ఎంతమందికి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి చెప్పండి. అప్పులు లేని వాళ్ళు ఇక్కడ ఉన్నారా? చిన్నదో పెద్దదో ఉన్నాయి. ఏదొక ఈఎంఐ కట్టని వాళ్ళు ఇక్కడ ఉన్నారా? లేరు, అందరూ ఉన్నారు. ఏదొక చిన్నదో పెద్దదో అని అడుగుతున్నాను. ఆర్థిక పరిస్థితులు అంత మెరుగ్గా మనకు బాగున్నాయా?
బాగోలేదు. మరలా అడుగుతున్నాను, మన తాతలు కష్టపడ్డారు, వాళ్ళ తరాలు గతించిపోయాయి. మన తండ్రులు కష్టపడ్డారు, వాళ్ళకి కీళ్ళు నాళ్ళు అరిగిపోయాయి. ఇప్పుడు మనం కష్టపడుతున్నాం, మన కుటుంబాలు ఏమన్నా ఎదుగు బదుగు ఉన్నాయా? లేవు. ఎక్కువ పర్సంటేజ్ ఎవరికి లేవు. ఎక్కడేసిన గొంగలి మన జీవితాలు అక్కడన్నట్టే ఉన్నాయి. మన ఆర్థిక పరిస్థితులు ఎందుకు మెరుగవట్లేదు? ఎవరిని అడిగితే అన్నాడట, మీ ఆర్థిక పరిస్థితులు మెరుగవకపోవడానికి కారణం ఆ మూలన బరువు ఎక్కువైపోయింది అన్నాడట. బరువు ఎక్కువైపోయి కాదు, దరిద్రం. గుర్తుపెట్టుకో. బరువు ఎక్కువైపోతే ఆర్థిక పరిస్థితులు కలిసి రాకపోవడం ఏంటి? ఎవడ చెప్పాడు? చేతగానోడు ఎవడో చెప్పుంటాడు. నిశ్చయముగా నీ రెక్కల కష్టాన్ని అనుభవిస్తావంటే బరువు ఎక్కువైపోయింది, ఆ విషయాన్ని వదిలే. కష్టపడరు. బైబిల్లో సామెతల్లో ఏముంటో తెలుసా? సోమరితనం గలవారు సింపురు గుడ్డలకి కారకులు అవుతారు. పక్కా. కష్టానికి మనసు పెట్టకపోయినా, కష్టపడడం రాకపోయినా ఆ రెక్కల కష్టాన్ని అనుభవించడం అనేది అసాధ్యము. ఇప్పుడు మరలా ప్రశ్న, రెక్కల కష్టాన్ని కష్టపడితే అనుభవిస్తాం అనుకుంటే, మరి రెక్కల కష్టం ఎంత కష్టపడినా, యథార్థంగా కష్టపడినా కొన్ని జీవితాలకి కలిసి రావట్లేదు. అలా కష్టపడుతున్నాం, ఇలా తెచ్చి హాస్పిటల్లో పెడుతున్నాం. అలా కష్టపడుతున్నాం, ఏదో ఒక పనికి సరిగ్గా మనకి బరువైన పని జరుగుతుంది, అలా పోతున్నాయి. తెచ్చిన సంపాదన అంతా చిల్లి సంచులు వేసినట్టు అవుతుందే తప్ప కష్టపడిన పరిస్థితులు ఏమన్నా బాగున్నాయా? లేవు. ఏదో ఒక బాధ, ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది. ఈ కీర్తన ఏం చెబుతుందంటే, ఒకటి ఆర్థిక పరిస్థితుల కోసం చెప్తుంది, రెండు నీ వెనక్కున్న లైఫ్ పార్ట్నర్ కోసం చెప్తుంది, మూడు నీ గర్భాన పుట్టే పిల్లల కోసం చెప్తుంది, నాలుగు నీ ఆరోగ్య పరిస్థితుల కోసం. ఇది ఈ కీర్తనలో ఉన్న 4 పాయింట్స్. నీ ఆర్థిక పరిస్థితి. అవును, సొసైటీలో ఒక మనిషి బాగా పెరగాలి అంటే ఆర్థిక పరిస్థితులు బాగుండాలి. రెండు, వెనకున్నావిడ సరిగ్గా ఉండాలి. మూడు, వీళ్ళిద్దరి మధ్య పిల్లకాయలు మాట వినాలి. నాలుగు, నీ లైఫ్, నీ ఆరోగ్యం, నీ స్కేల్, నీ మాట వినాలి. ఇది బాగుంటే సొసైటీలో బతకగలం ఉన్నంత కాలం. 60 ఏళ్ళో 70 ఏళ్ళో లేదా 50 ఏళ్ళో 40 ఏళ్ళో బ్రతికినంత కాలం కాస్తంత నెమ్మదిగా బతకాలి అంటే సూత్రం చెబుతున్నాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. నేను అడుగుతున్నాను, ఎందుకు అనుభవించలేకపోతున్నాం? చాలామంది కష్టపడతారు, ఓవర్ నైట్ డ్యూటీలు కష్టపడతారు, రోజులు కష్టపడతారు, సోమవారం నుంచి శనివారం వరకు ఎంత కష్టపడాలో అంతా కష్టపడతారు, కానీ వారికి కలిసి రాదు. ఎందుకు కలిసి రాదు? చాలామంది యథార్థంగా అంటారు, మేము చాలా యథార్థంగా కష్టపడుతున్నామండి, ఆ దేవుడు కూడా మమ్మల్ని దీవించట్లేదు. మేము చాలా యథార్థంగా కష్టపడుతున్నామండి, ఇక్కడున్న మా కష్టాలు తీరక మేము ఎక్కడెక్కడికి వెళ్ళి కష్టపడుతున్నాం, అయినా మా కష్టాలు ఆర్థికంగా తీరడం లేదు. ఏం జరుగుతుందో మాకు అర్థం అవ్వట్లేదు. ఎవరిని మోసగించం, ఎవరిని అన్యాయంగా లాక్కోం, ఏ విషయంలో ఎదుటోడు రూపాయి తీసుకోలేదు. ఇంత యథార్థంగా కష్టపడుతున్నా మాకెందుకు ఆర్థిక పరిస్థితులు దీవింపబడలేదని ఎవరైనా అడిగితే ఈ కీర్తన ఒక లింక్ ఇచ్చింది. ఎందుకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడవంటే ఆ కీర్తన చెబుతుంది చూడండి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టం అనుభవించాలి అంటే నీకు షరతులు వర్తిస్తాయి. అంటే ఏం షరతు వర్తిస్తుంది? కష్టపడితే సరిపోదు. కష్టపడిన దానిలో నువ్వు అనుభవించి గుప్పెడు మెతుకులు తినాలి అంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండాలి. మనకేముండదో చెప్పనా? కష్టపడితేనేమో భక్తి ఉండదు, భక్తి ఉంటేనేమో చెప్పండి కష్టపడే మనసు ఉండదు, రెండో ఉంటేనేమో సంఘంలో కుదురు ఉండదు. ఎందుకంటే డిమాండ్లు, సీనియారిటీ. మీరు గమనించండి, కావాలంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆ కీర్తనలో? నిశ్చయముగా నీ చేతుల కష్టం. ఎప్పుడు నువ్వు పక్కా, నిశ్చయం అంటే పక్కాగా, కన్ఫర్మ్, నువ్వు నిశ్చయముగా ఎప్పుడు అనుభవించగలవంటే ఇదిగో యెహోవా యందలి భయభక్తులు.
యెహోవా యందలి భయభక్తులు ఎక్కడున్నాయి? నీ గృహంలో యెహోవా యందలి భయభక్తులు ఉన్నాయా? అసలు ఆయన త్రోవలంటే నీకు తెలుసా? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓవర్ నైట్ కష్టపడిపోవడమే తప్ప, పోగేసేస్తున్నాను అనుకోవడమే తప్ప నీ కాస్తంత భయభక్తులు ఏమన్నా ఉన్నాయా? కుటుంబ యజమానికి చెబుతున్నాడు. ఒక చర్చ్ ఉండదు, ఒక సహవాసం ఉండదు, స్థానిక సంఘముతో సరి అయిన ఒడంబడిక ఉండదు, ఏమీ ఉండదు. కానీ దేవుడు నేను దీవించాలి. నీకు దేవుడు చేస్తున్న మేలులు కనీసం ఒక్కటైనా గుర్తించే స్వభావం ఉండదు. కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు పాస్టర్ గారితో ప్రార్థన ఏం చేసుకుంటే అయిపోద్ది అనుకుంటే ఎట్లా కుదురుద్ది? నీ రెక్కల కష్టాన్ని నువ్వు అనుభవించాలంటే యజమానుడా నువ్వు జాగ్రత్త. నీ ఫ్యామిలీ మొత్తం ఒక ట్రాక్ మీదకి రావాలి అంటే అసలు నీతోనే రగడ స్టార్ట్ అవుద్దట. ఇంట్లో ఉన్నవాడు వాడొక్కడు సరిగ్గా యెహోవాతో కనెక్ట్ అయి ఉంటే, నువ్వు యెహోవాతో భయభక్తులు కలుగుంటే వెనకాల దేవుడు నీ రెక్కల కష్టాన్ని, ఆర్థిక పరిస్థితులు స్థిరపరుస్తాడట. నువ్వు ఎంత సంపాదించినా నువ్వు ఎందుకు ఎదగలేకపోతున్నావంటే కారణం అదే. నువ్వు దేవునితో సరిగ్గా లేవు, నువ్వు దేవునితో సరిగ్గా గడపట్లేదు, నువ్వు దేవునితో సరి అయిన సహవాసం, ఆయన త్రోవలేంటో నీకు తెలియదు. సంపాదించే 4 రాళ్ళు వెనకే అన్నారట ఈ లోకం. 4 ఏమంటే 8 వేసాడు వెనకాల. 4 రాళ్ళు వెనకేంటంటే అన్ని రాళ్ళు వెనకేసాక పెద్ద రాయి పైన వేస్తారు, ఆ రాయి మీద రాస్తారు పుట్టినరోజు చెప్పాలి, చచ్చిన రోజు ఆ రాయే మిగులుద్ది. బతికినంత కాలం కాస్తంత కష్టపడ్డావు, ఏ రోజన్నా నెమ్మదిగా ప్రశాంతంగా తినగలుగుతున్నారా? మా ఆఫీసర్ ఉండేవాడు ఒక ఆయన, 70-80 వేలు శాలరీ ఆయనకి. 2 సార్లు సరదాగా బయటికి వెళ్దారా అంటే, నీకేట్రా నీకు తోడా బొంగడం అనేవాడు. మాకు 3 పిల్లలు, నువ్వు రమ్మంటే ఇప్పుడు 500-600 లేదా 1000 రూపాయలు ఖర్చు అయిపోతే ఎట్లారా? సంపాదన దాయాలు అనేవాడు. ఆయన ఏం చేసేవాడు తెలుసా? ఎవరైనా పోలీస్ అనే అవమానం మీద ఈ చేపలు వేస్తుంటారు కదండి, ఏమన్నా ఈ సీ ఫుడ్ ఏదైనా ఇస్తే ఆ చేపలు తీసుకుంటే ఒక 5 చేపలు 3 చేపలు ఇస్తే ఆయన ఏం చేసి అనుకున్నారు? దారిలోకి వచ్చి ఆయన ఏదో కొన్నట్టు పక్కోడు తని కూడా, రే పొరపాటున ఎక్కువ కొనేసాను రా బేరమాడి, ఇవన్నీ నాకు అనవసరం రా, 2 నువ్వు తీసేసుకో, 1 నాకు సరిపోద్ది అనేవాడు. ఇది ఫ్రీగా ఇచ్చిన దాంట్లో కూడా మొత్తం మీద ఇలా దాసాడు ఒకే రోజు చెప్పకుండా హఠాత్తుగా ఎగిరిపోయి. అడుగుతున్నాను, ఇప్పుడు దాసింది దేనికి? తగలడ్డానికి. భార్యడి కాలం బతికావు, కాలం అంతా గడించావు, ఏ రోజైనా మనస్ఫూర్తిగా తిన్నారా? లేదు. ఈరోజు అడుగుతున్నాను, సంపాదించిన వారు ఈరోజు వారు సంపాదించింది తినగలుగుతున్నారు. ఎక్కడ తినగలుగుతున్నారు? మన దేశానికి డబ్బున్న ధనవంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు చెప్పండి. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఆయన కొడుకును చూడండి. బెంజ్ కారులో తిరుగుతున్న వాళ్ళకి డాక్టర్ చెప్పాడట, గంజే తాగు, అంతకు మించి ఏం తాగు చచ్చిపోతావు అన్నారట. అంతే. ఈరోజు నేను అడుగుతున్నాను, ఒకవేళ ఎవరికైనా డబ్బులు ఎక్కువైపోతే మీ అందరికీ చెప్తున్నాను, నీకు డబ్బు ఉండడం ప్రాముఖ్యం కాదు, ఆ డబ్బుని కాస్తంత అనుభవించగలుగుతున్నారా? డబ్బులున్నాయి, బాగా కార్లు మీద తిరుగుతారు, లగ్జరీగా తిరుగుతారు, కానీ డాక్టర్ గారు చెప్పారట, నువ్వు బిర్యానీలు కాడ తినకని చెప్పారు. ఇంకెందుకు డబ్బు దరిద్రం, అది పెంటలు వేసుకోవడానికి. నచ్చిన కూర తినలేవు, నచ్చిన ఆహారం తినలేవు, నచ్చినది ఏది తాగలేవు, ఏది తినలేవు, ఇంకెందుకు? బైబిల్లో రాడికల్ స్టేట్మెంట్ ఏముందో తెలుసు, ఇదిగో యెహోవా సెలవు లేనిదే గుప్పెడి మెతుకులు తిని సంతోషించుట ఎవనికి సాధ్యము? ఆయన బ్లెస్సింగ్ ఉండాలి, ఆయన నిత్యముగా ఆయన సెలవు లేనిదే నువ్వు ఎంత దాసినా, నువ్వు ఎన్ని రాళ్ళు వెనకేసుకున్నా ఆయన బ్లెస్ అయ్యకపోతే, ఈరోజు డాక్టర్లు చెబుతున్నా నీకు ఎంత డబ్బున్నా నువ్వు ఆ గంజే తాగని చెప్పారు. అంతే. అలాంటి దరిద్రం మన జీవితాల్లోకి రాకూడదంటే లక్షల రూపాయలు ఉన్నా లేదా పాయింట్ కాదండి, 1000 రూపాయల శాలరీ వస్తుందా లేదని పాయింట్ కాదు, సంపాదించిన 300లో తృప్తిగా ఉంటున్నామా లేదన్నదే పాయింట్. ఉన్న దాంట్లో సాయంత్రానికి కూలో నాలో చేసి ఆ చిన్న పూరు గుడుసులైనా ఆ పచ్చడి మెతుకులైనా నచ్చినట్టు ఆనందంగా తినగలుగుతున్నామా? అలా తిన్నవాడు ధన్యుడు. ఈరోజు ఎక్కడ తినగలుగుతున్నారు? బాగా సంపాదించి రెస్టారెంట్లకు వెళ్ళి
టాప్ మోస్ట్ కార్లు, ఫార్చునర్లు, బిఎండబ్ల్యూలు, జాక్వార్లు, ఇలాంటి కార్లన్నీ వేసుకెళ్ళి రెస్టారెంట్లు ఇచ్చే ఆర్డర్ ఏంటో తెలుసా? పెరుగన్నం. పెరుగన్నం అంటే బాగోదని దానికి పేరెట్టారు, కర్డ్ రైస్. కరివేపాకు జల్లి ఇచ్చేస్తారు మనకి. అది నేను అడుగుతున్నా, దాన్ని బ్లెస్సింగ్ అంటారు చెప్పండి? కోట్ల రూపాయల కారు, లక్షల రూపాయల కారు వేసుకుని తినడానికి జీర్ణ వ్యవస్థ పనిచేయలేనప్పుడు దేనికి సంపాదించుకోవడానికి, మీదకి ఎగరేసుకోవడానికి ఆ కాగితాలు? నిశ్చయముగా నిశ్చయముగా పక్క అంటే నువ్వు నిశ్చయముగా అనుభవించాలి అంటే నాతో కనెక్ట్ అయ్యి అన్నాడు ఆయన. యెహోవా యందలి భయము భక్తి, ఆయన త్రోవల యందు నడిస్తే నీ రెక్కల కష్టాన్ని అనుభవిస్తావు. చాలామంది కష్టపడతారు మగరాయిళ్ళు. ఆ కష్టపడి సాయంత్రానికి 1000-2000 మొత్తం మీద పోగేస్తారు. వచ్చేటప్పుడు సాయంత్రం ఆ సంధ్య వేళ అక్కడ ఎడతారు గ్రాండ్ పార్టీలు. అక్కడ ఉంటాయి, అక్కడ కోర్ కమిటీ మీటింగ్లు దారిలో. ఆ వస్తున్నప్పుడు ఆ కోర్ కమిటీ మీటింగ్లో సంపాదించిన 1000లో 800 అక్కడ ఆరిపేస్తాడు. వచ్చేటప్పుడు ఆత్మ దిగిపోయినట్టు ఊక్కుంటూ వచ్చేస్తాడు. జీవితంలో నీ కుటుంబం బాగుపడతాదా? నువ్వు ఎంత కష్టపడితే ఏముంది? నీకు భయం లేదు, భక్తి లేదు. ఆ కష్టపడినది దారిలోనే ఆరిపేసి వచ్చేస్తున్నావు. ఆ గాలి స్నేహితులు వస్తారు, వాళ్ళు అంటారు ఈరోజు మనం గట్టిగా చేయాలరా అంటారు. గట్టిగా అంటే పెద్ద బాటలు కొనుక్కోవాలని. గట్టిగా చేస్తారు, తాగుతారు. తాగితే తర్వాత ఏం జరుగుద్ది? తాగితే అది ఏమన్నా తాగుడికి బలం వస్తుందా? కిడ్నీలు ఎగిరిపోతాయి. తాగితే ఏమన్నా మనకి కలిసి వస్తుందా? ఆరోగ్యాలు చెడిపోతాయి. తాగితే ఏమవుద్ది? తాగుతావు నిన్ను నమ్ముకుని ఒక అమాయకురాలు చేసుకుందా నీ వైఫ్, నీ భార్య. ఆ తాగిన తాగడికి నీకే కిడ్నీయే ఎగిరిపోద్ది, నీకే ఫంక్షన్ ఆగిపోద్ది, యూరిన్ ఫంక్షనింగ్. ఆ ఆగిపోయిన తర్వాత డాక్టర్లు చెప్పేస్తాడు వీడు ఎక్కువ కాలం బతకడు. మరి ఏం చేస్తాం? చూస్తా చంపలేము, తీసుకెళ్ళి డబ్బులు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించలేము. మరి ఏం చేస్తారంటే బంపర్ ఆఫర్ ఒకటి ఉంటుంది, తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడ మంచాలు ఎలా ఉంటాయో అప్పుడప్పుడు ఒకసారి వెళ్ళి చూసి సెల్ఫీ తీసుకుని రండి. తాగేవాళ్ళకి ఆడికి వెళ్ళాక ఎలా ఉంటుంది? తలగాడు ఉతకరు, మంచం శుభ్రంగా ఉండదు, ఈగలన్నీ అక్కడ బాత్రూమ్ స్మెల్ కూడా గుమాయించేది అక్కడ పట్టుకుని. మొత్తం అయిపోతుంది, నాకు పక్కన పడేస్తారు. టయానికి వస్తే చూస్తారు, లేకపోతే లేదు. అప్పుడు అనిపిస్తుంది నీకు ఎందుకు తాగాన్రా అని. లెగుద్దాం అనుకుంటావు, లేవలేవు. కిడ్నీలు బాగు చేయడానికి అయ్యేమన్నా బైక్ షోరూంలో దొరికే ఎక్స్ట్రా పార్ట్స్ అవి తెచ్చి పెట్టుకోవడానికి. ఒక్కసారి పోయిందో ఇక పోవడమే. ఇక ఆ తర్వాత డయాలసిస్ అంటారు, అదంటారు, ఇదంటారు. చావడానికి తప్ప ఇక దేనికి పనికిరావు. నేను కట్టుకుందిగా, ఆ కట్టుకున్నదైతే కాస్త సత్తువు ఉంటే ఏదో పని చేసి బతికేద్దాం అనుకుంటుంది. సత్తువు లేనిదైతే నిన్ను కట్టుకున్నందుకు ఏ సెంటర్లోనో అడుక్కు తింటూ బతుకుతావు. నువ్వు ఇచ్చిన ఆఫర్ అది ఆవిడకి. ఆ తర్వాత నీ గర్భాన పుట్టారు కదా, నీ గర్భాన పుట్టడమే దరిద్రం ఆ పిల్లలకి. ఆ గర్భాన పుట్టిన వాళ్ళు ఏమైపోతారు? అమ్మో దిక్కును అడుక్కుంటే ఈ పిల్లలు ఏ సిగ్నల్ దగ్గర అడుక్కుంటారు. నీ గర్భాన పుట్టినందుకు తండ్రి అని పిలిపించుకున్నందుకు వాళ్ళ జీవితం అలా అయిపోద్ది. భర్త అని పిలిపించుకున్నంత వాడి జీవితం అలా అయిపోద్ది. నువ్వు అనుకుంటున్నావు నేను రెక్కల ముక్కలు చేసి కష్టపడేస్తున్నాను. నువ్వు ఎంత రెక్కల ముక్కలు చేసినా నువ్వు లోపల పోసినది నిన్నే కాదు, వెనకున్న వారి జీవితాలు కూడా తినేస్తుంది, మొత్తం రోడ్డు మీదకి లాగేస్తుంది. అందుకే కష్టపడితే సరిపోదు, యథార్థంగా కష్టపడితే సరిపోదు. మరి ఏం చేయాలి? యెహోవా యందలి భయభక్తులు ఉండాలి. ఈరోజు ఎప్పుడో కూలీనాలు చేసేవారు, తాగేవారు అనేవారు. ఇప్పుడు అందరూ తాగుతున్నారు. ఒకప్పుడు ఊరికి ఎవడో ఒకడే తాగేవాడు. ఆ ఊరికి ఒకడే కూడా ఏ పొలం గొట్ల దగ్గరకో ఇలాంటి తోటల్లోకి ఎక్కడికో పోయి తాగేవారు. ఇప్పుడు ఊరికి ఒకడే తాగుతా లేదు, ఊరందరూ తాగుతున్నారు, అందరూ తాగుతున్నారు. ఎంత ఫ్యాషనిక్గా ఉందంటే ఈరోజు తండ్రి బాటిల్ తెస్తే, కొడుకు గ్లాస్ తెస్తే, వాళ్ళిద్దరూ కలిపి కూర్చుని దాన్ని కలుపుతుంటే సిగ్గులేని ముఖం ఆమ్లెట్ పెట్టుకుని వచ్చిందట. ఎవరని అడగండి. మరి ఏంట్రా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుందా అని ఏంటంటే ఫ్రెండ్లీ ఫ్యామిలీ రా అన్నారు. నీ ఫ్రెండ్లీ ఫ్యామిలీ ఏంటో త్వరలోనే అర్థమవుతుంది, గుర్తుపెట్టుకో.
తాగడం మోడలైపోయింది, సంపాదన జలసా చేయడం మోడలైపోయింది. కానీ బైబిల్ చెప్తుంది, మీరు నిశ్చయముగా మీరు సంపాదించేస్తే సుఖపడిపోలేరు. మీరు నిశ్చయముగా మీరు నెమ్మది పొందాలి అంటే ఆయన త్రోవలను ఎతకాలి. నీ ఆర్థిక పరిస్థితులు బాగుండాలంటే, నువ్వు సంపాదించిన 10 రూపాయలు ఫలభరితం అవ్వాలంటే, నువ్వు సంపాదించిన 100 ఫలభరితం అవ్వాలి అంటే, నువ్వు సంపాదించిన కూలి నీకు ఉపయోగకరంగా ఉండాలి అంటే యెహోవా అనుకుండాలి. ఆ యెహోవా నిన్ను దీవిస్తే గాని నీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడవు. లేదండి, నేను పెద్ద పాలసీలు కట్టేస్తున్నాను అనుకుంటున్నారేమో. ఆ పాలసీ కడతాను, ఈ పాలసీ కడతా అంటే పాలసీ వాడు చల్లగా చెప్తాడు. ఏమని చెప్పినా, పాలసీ ఎప్పుడు ఇస్తారయ్యా, బాగా ఆ బంపర్ కేసు, ఆ బంపర్ ఆఫర్ ఎప్పుడు ఇస్తారంటే వాడు చెప్తాడట తదనంతరం అన్నాడట. తదనంతరం అంటే అర్థమయ్యేలా చెప్పని అడగండి, నువ్వు చచ్చిపోయాక అని. ఇటు ఇంత పాలసీ కట్టాక మనకి ఎప్పుడు ఇస్తాడట, మనం చనిపోయాక. ఇప్పుడు పెద్ద పెద్ద పాలసీలు కడితే నీ అనుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, ఎందుకంటే నామినీ నేమిలో అలా పెట్టావు నువ్వు. ఆ నామినీ నేమ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, త్వరగా పోతే బాగున్నాం. ఎందుకు, పాలసీ అలా ఉంది. మరి పాలసీ అలా పెట్టావు, మరి అకౌంట్లో దాస్తావు, ఫిక్స్డ్ అకౌంట్. తదనంతరం నీ రెక్కల కష్టాన్ని నువ్వు అనుభవించాలంటే గుర్తుపెట్టుకో, ఇంటి యజమాని పురుషుడా, ఒక యజమానిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు దేవునితో కనెక్ట్ అవ్వకపోతే, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా నువ్వు బ్లెస్ చేయబడవు. నువ్వు దేవునితో అనుసంధానం చేయబడకపోతే, నువ్వెంత పెద్ద సంపాదన పరుడు అయినా నీ ఆర్థిక పరిస్థితులు బాగోవు. నువ్వు దేవునితో సరిగ్గా ఆయన అడుగు జాడల్లో ఆయన కోరుకున్న త్రోవలు నువ్వు వెతకకపోతే నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వవు. నీ ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలి అంటే ఆయన వైపు చూడు. 2వ పాయింట్ చెప్తున్నాడు చూడండి, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి. ఏటట, నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఆర్థిక పరిస్థితులు నీ ఆస్తి అయితే, రెండో ఆస్తి ఎవరు చెప్పు? నీ లైఫ్ పార్ట్నర్, యువర్ పౌచ్. ఆమె నీకు కదిలే ఆస్తి. అదేంటండి, ఆవిడ ఆస్తి ఏంటంటే బైబిల్ రికార్డ్స్లో ఉంది, సుబుద్ధి కలిగినది యెహోవా ఇచ్చు దానం. ఎక్కడుంది? సామెతలు. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం మరలా వద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. గృహము విత్తనము పితరులు ఇచ్చిన స్వాస్యం. గృహము ఇత్తం అంటే గృహాలు అంటే పురాతనమైన ఇల్లు. మన పెద్దోళ్ళు ఇస్తారే బంగ్లాలు, అదే పెద్ద పెద్ద లోగిళ్ళు, వాళ్ళు ఇచ్చిన స్థలాలు, వాళ్ళు ఇచ్చిన పొలాలు, వీటిని పితరులు ఇచ్చిన ఆస్తులు అంటారు. ఎందుకంటే మనం సంపాదించినవి కాదు, వాళ్ళు ఇస్తే వచ్చినవి. ఇల్లు పొలాలు, విత్తనం అంటే పొలం, ఇల్లు పొలాలు పితరులు ఇచ్చే ఆస్తి అయితే, వాళ్ళు ఇవ్వలేని ఆస్తి దేవుడిచ్చిన ఆస్తి ఎవరట? సుబుద్ధి గల భార్య. అంటే వెనకాలన్న ఆవిడ నీ లైఫ్ పార్ట్నర్ ఎలాంటి ఆవిడంటే నీకు ద్రాక్షావల్లిలా ఉండాలట. ఇప్పుడు మరలా షరతు అడుగుతున్నాను, లైఫ్ పార్ట్నర్ ద్రాక్షావల్లిలా మనకు కలిసి రావాలి అంటే షరతు ఏంటి చెప్పండి? ఇందాక చెప్పుకున్నాం, నీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే షరతు ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు మరలా నీ వెనకున్న లైఫ్ పార్ట్నర్ నీకు కలిసి రావాలంటే మరలా యెహోవా యందు భయభక్తులు. అంటే నీ ఫ్యామిలీలో ఎవ్రీ సెక్టార్ ఏదైనా నీకు కలిసి రావాలి అంటే సూత్రం ఒకే ఒక్కటి, యెహోవా యందు భయభక్తులు ఉండాలి. ఇప్పుడు అడుగుతున్నాను, నీ లోకిటి భార్య నీకు ఫలించే ద్రాక్షవల్లిలా ఉందా? ఉన్నారా? లేరు. సుబుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారా? సుంచు బుద్ధి వాళ్ళు ఉన్నారు? చెప్పండి. ఒకరికి ఎడితే నచ్చదు, ఒకరితో మాట్లాడితే నచ్చదు. సుబుద్ధి కలిగిన వారు, పైగా నీ సంపాదనలో నీ కలిసి వచ్చేలా నీ జీవిత భాగస్వామి ఉండగలుగుతుందా? నీవు ఎలా తెస్తావు, ఆవిడ ఎలాగ అమ్మగారింటికి పంపించేస్తుంది. నీ రెక్కల ముక్కలైపోయి నీ మూలుగులు అరిగిపోవాలి తప్ప జీవితం నీడు బాగుపడతాడు. బాగుపడి ఎందుకంటే ఇలా తెచ్చింది అలా పోతుంది, ఇంకేం బాగుపడతాడు?
ఆడికి కలిసి వచ్చే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? గొడవ వచ్చింది అనుకోండి, ఒకప్పుడు అనేవారట పెద్దోళ్ళు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, ఓర్చుకమ్మా ఓర్చుకో, మేము కూడా నీలాగే కొత్తగా పెళ్ళైన 10 ఏళ్ళ వరకు మేము ఇలాగే బాధపడ్డాం, తర్వాత అన్నీ సర్దుకుంటే పిల్లలు ఎదుగొచ్చిన తర్వాత సర్దుకోవే ఓర్చుకో అనేవారు. ఇప్పుడు వీడియో కాళ్ళు, ఆడియో కాళ్ళు, ఆ కాల్స్, ఈ కాల్స్, వెంటనే ఈడ అత్తగారికి ఫోన్ చేసి మీ అల్లుడు గారు ఇలా అన్నాడు అనగానే ఓర్చుగా అంటలేదు, ఏమంటున్నారు? అలాగన్నాడా, సాయంత్రం 5 గంటల బస్సు ఎక్కొచ్చాయి, ఆడి సంగతి మలిక్కిపూర్ రచ్చబండలో తేలుద్దాం వచ్చాయి అన్నారట. ఈరోజు నేను అడుగుతున్నాను, నీ భార్య సుబుద్ధి కలిగింది ఎలా ఉంటుందో తెలుసా? ఎన్ని జరిగినా లోపల దాచుకుని వంకర బుద్ధి ఉన్నది, బాధ్యత లేని గయ్యాలి ఊరెక్కి ఏ రంగం చేస్తుంది. బైబిల్ చెప్తుంది, ఇదిగో నీ సక్సెస్, నీ ఫ్యామిలీ సక్సెస్ రేట్ నువ్వు చూడాలి అంటే నీ వెనక్కున్న ఆమె బాగుండాలి, నీ వెనక్కున్న లైఫ్ పార్ట్నర్ బాగుండాలంటే నువ్వు దేవుళ్ళో బాగుండాలి. నువ్వు దేవుళ్ళో ఉంటే, నువ్వు దేవునితో అనుసంధానం అయితే మీ ఇద్దరు బాగుంటారు. దరిద్రం ఏంటి చెప్పనా? ఈవిడొస్తే చర్చికి ఆయన రాడు, ఆయన వస్తే చర్చికి ఈవిడ రాదు, వీళ్ళిద్దరు వస్తేనేమో పిల్లలు రారు. అందుకే మీ ఇంట్లోకి దేవుడు రాడు. మన జీవితాల్లోనికి ఎందుకు దేవుడు కలగజేసుకోవట్లేదంటే అసలు దేవుని మీద ఏమన్నా ఫోకస్ మనకుందా? పెడితే ఇలాంటి సభలకు ఏదో ఫంక్షన్కి వచ్చినట్టు వస్తాం, చేతిలో కూడా మనకి ఎంత డిగ్నిటీ అంటే బైబిల్ కూడా ఉంటుంది. మనకి చేతిలో బైబిల్ లేని భక్తులు ఉంటారు, వాళ్ళని చూస్తే నేను నిజంగా నాకు దండేయాలనిపిస్తుందండి. మరి సంబరం అనుకుంటారో మరి బైబిల్ సభ అనుకుంటారో నాకు అర్థం. బైబిల్లో ఉండదు, సొంత బైబిల్ ఉండదు, ప్రార్థన ఉండదు, ఏముండదు. అయ్యగారి దగ్గరికి వచ్చి అదే జగన్ గారి నవరత్నాల్లో ఏదో రత్నం ఎత్తానన్నాడు, ప్రార్థన చేయండి అయ్యగారు రత్నం వచ్చి అంటే రాదు. రత్నం కాదు కదా, రాయి కూడా రాదు, నీకు గుర్తెట్టుకో. నీకేమీ రాదు. ఎందుకు వస్తుంది? నువ్వు దేవుని వైపు కేంద్రీకరించలేనప్పుడు దేవుడు నిన్నెందుకు కేంద్రీకరించాలి? ఒకవేళ ఆర్గ్యూ చేస్తే నువ్వు దేవుని మీద నీ మనస్సును కేంద్రీకరించలేనప్పుడు దేవుడిని నిన్నెందుకు నువ్వు అడగడానికి నీకు ఏ రైట్ ఉంది? నీ బిడ్డలను ఎందుకు దీవించాలి? నీ ఆర్థిక పరిస్థితులు ఎందుకు దీవించాలి? నువ్వు ఏ రోజైనా ఆ బైబిల్లో ఏ పుస్తకం ఎక్కడుందో ఆయన త్రోవలేంటో గుర్తించావా? లేదు. అందుకే నీ బెండు తీయడానికి వెనకాల ఒకరు నెట్టాడు దేవుడు. ఎవరు ఆవిడ? నీ లైఫ్ పార్ట్నర్. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి ఎక్కడున్నారండి ఈరోజు? మాట్లాడితే గొడవలు అయితే ఏమంటున్నారు తెలుసా? నీ చేసుకున్నాకన్నా లైఫ్ ఇలాగ అయిపోయింది అన్నాడు. ఆడు కూడా అన్నాడు, ఏం తగ్గడు ఆడు, నిజమే రాంగ్ డెసిషన్ తీసుకున్నాను అన్నాడు. ఒకడు బాధపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ మధ్య ఫేస్బుక్లో పెట్టారు బ్రహ్మానందం ఫోటో వేసి. ఆ ఫేస్బుక్లో ఉన్న కొటేషన్ ఏంటో తెలుసా? ఆడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా బాల్యం ఎలా ఇచ్చావు అలా కట్టుకెళ్ళిపోయావు, యవ్వనం ఎలా ఇచ్చావు అలా తీసుకెళ్ళిపోయావు, భార్యనిచ్చి మర్చిపోయావు కదా, నాకు తెలుసు అన్నాడు. ఆడు ప్రార్థన చూడు, బాల్యం ఎలా ఇచ్చావు అలా పట్టుకెళ్ళిపోయి, యవ్వనం ఎలా ఇచ్చావు అలా పట్టుకెళ్ళిపోయి, ఈవినిచ్చి మర్చిపోయాడు ప్రభు. ఆడు ఎంత బాధపడతా చేస్తాడండి. మీకు అర్థమవుతుందో లేదు? లోగిట్టే భార్య ఒక మగ పిల్లగాడికి లేదా ఒక తల్లికి కుటుంబం అనేది ఎలా ఉండదు తెలుసా? బయట పరిస్థితులు ఎలా ఉన్నా టైంకి ఇంటికి వెళ్ళిపోవాలన్నంత మంచి వాతావరణం ఉండాలి, ఇంట్లో ఉండాలనిపించాలి. నీ లోగిటి నీ భార్య నీకు ఫలించు ద్రాక్షవల్లి, నువ్వు పదిస్తే ఆ 10ని గుట్టిగా దాసేదై ఉండాలి. గుణవతి లక్షణాల్లో గొప్ప లక్షణాలు ఏంటంటే బైబిల్లో మనం చదువుతాం ఆ చివరి అధ్యాయం. గుణవతి లక్షణాల్లో గొప్ప లక్షణం ఏంటో తెలుసా? అసలు భర్తకి ఏ విషయాలు చేరవేదట, ఎందుకంటే కొన్ని విషయాలు ఆయనకి చెప్పదట. మరి ఏం చేస్తుంది? ఆర్థిక పరిస్థితులన్నీ ఆవిడే చక్కబెడుతుందట. ఇంట్లో ఉన్న కూలి వారికి ఎంతెంత కూలి ఇవ్వాలో ఆవిడే చక్కబెడుతుందట. ఇంటి పనులన్నీ ఆవిడే చేస్తుందట. వంట కూడా ఇంటి వారికి పని మనుషులు చుట్టూ ఉన్నా ఆ వంట పని ఎవరికి ఇవ్వదట. ఆ వంట పని ఎవరు చేస్తారట? ఆ గుణవతి. ఎంత డబ్బున్న ఆవిడ ఇంటి పనులు చేస్తుంది, చుట్టూ పనులు ఉన్నా ఇంటి పనులు చేస్తుంది, ఎన్ని ఉన్నా ఆవిడ ఇంటి పనులు తానే చేస్తుంది. తన ఇంటి వారికి పెందల కడే లేచి భోజనం సిద్ధపరుస్తుంది. నేను అడుగుతున్నాను, తన ఇంటి వారికి తానే ఎంచుకుంటుంది. ఎందుకంటే ఆ వండడంలో తన భర్తకి ఫలించే ప్రేమను చూపించగలదు. ఈరోజు వండుతున్నారా? కర్రీ పాయింట్ నుంచి కర్రీ తెచ్చేయి అన్నారు.
ఆడి కర్రీ పాయింట్లకే ఎత్తాడు మార్కులు. ఏమనుకుంటున్నావు? ఈరోజు వండుతున్నారు ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ గూగుల్ తల్లి అది ఇది చూసి వండుతున్నారు. విత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాలు చేసి ఎవడ మీద చేద్దామని ఆడి మీద చేస్తావా? ఆడికి ఏమన్నా బెరుసు కొట్టి డ్యామ్ గేట్ ఎత్తేసింది అనుకో, ఏమవుతావు? ఆ మోసం ఇంకా గట్టిగా అయిపోయాను అనుకో, తర్వాత పరిస్థితి పలసరేటు పడిపోతే. లోగిటి భార్య ఫలించు ద్రాక్ష వల్లంటే అది చిన్న మాట కాదు. తన ఇంటి వారికి తానే పనులను వండమన్నదట. తానే వండుతుంది. ఎందుకు వండుతుంది చెప్పనా? పనువోలు వండితే పనువోలు వండింది వడ్డించదు, తానే వండి వడ్డిస్తుంది. లోగిటి భార్య పనువోలు వడ్డి, ఒకవేళ పనివారు వడ్డించారు అనుకోండి, పనివాళ్ళు వండారు అనుకోండి, కూర బాగుంటే ఎవరికి లైక్ ఇస్తాడు చెప్పండి? ఇప్పుడు యజమాని ప్రాక్టికల్గా ఇలాంటి మాట్లాడితే నామే పడిపోతున్నారు. ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఇప్పుడు పనావుడు వండింది, పనావుడు వండితే ఆ తర్వాత ఆ కూర బాగుందంటే ఆ బాగుందన్న లైక్, అంటే బాగుందన్న కామెంట్ ఎవరికి ఇస్తాడు? పనావుడికి ఇస్తాడు. ఇప్పుడు కూర బాగున్న ప్రతిసారి ఆవిడ పొగుడుతున్నారు అనుకోండి, నీకు ఎలా ఉంటుంది? అప్పుడు తెలుస్తుంది ఎందుకు వండలేదు. అందుకే బైబిల్ చెప్తుంది చూడండి, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. ఫలించు ద్రాక్ష అంటే నీ భార్య నీకు కలిసి రావాలి. మూడోది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉండాలి. నేను అడుగుతున్నాను, భోజనపు బల్ల దగ్గర ఈ రోజున్న పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉన్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఓపెన్గా మాట్లాడదాం. ఒలీవ మొక్కల్లా భోజన బల్ల అంటే సరిగ్గా తినే దగ్గర, కంచం దగ్గర మన పిల్లలు మనల్ని అర్థం చేసుకునే పిల్లల్లా ఉన్నారా? కంచాలు గెరేస్తున్నారు. ఎవడన్నా మన్నాడిది అని ఒక తల్లి మీదకి తిరగబడ్డాడు. వాడు సారీ ఎవడ గాయమన్నాడు నిన్ను అని అడిగాడట వాళ్ళ అమ్మని. ఈ కూర ఎందుకుండో, అది ఎందుకుండో, ఇది మాడిపోయలే ఎందుకుండో, ఈ టిఫిన్ ఎందుకుండో, నిన్నెవడేమన్నాడు ఇడ్లీలు? ఈరోజు మీ పిల్లలు మీ భోజనం వాళ్ళ దగ్గర మీకు కలిసి వచ్చే పిల్లలేనా? కానీ బైబిల్ చెప్తుంది, నీ పిల్లలు నీకు కలిసి వచ్చేలా ఉండాలన్నా, నీ భార్య నీకు కలిసి వచ్చేలా ఉండాలన్నా, నీ సూత్రం ఒకటే, దేవుడు. నువ్వు దేవునితో ఉండాలి. నువ్వు దేవునితో అనుసంధానం అయితే దేవుడు నీ కుటుంబాన్ని మొత్తం ఒక ట్రాక్లోకి తీసుకొస్తాడు. ఎక్కడున్నారు చెప్పండి? కంచాలు గెరేస్తున్నారు, కూరలు గెరేస్తున్నారు. ఎంత బాధాకరమైన విషయం చెప్పినా, తిండి ఎక్కువైపోయి జల్లుకుంటున్నారు. బయటికి వెళ్ళు, ఆ సారు కూడా లేదు. పాసిపోయిన అన్నాన్ని పరమన్నంలా తింటున్నారు బయట. రైల్వే ట్రాక్ల మీద, రోడ్డు ట్రాక్స్ మీద ఆ పాసిపోయిన పులిహోర తింటున్నారు. నీకు ఒళ్ళు బలిసింది మీ అయ్యి కష్టపడి పెడుతుంటే, మీ తండ్రి కష్టపడి పెడుతుంటే నీకు ఒళ్ళు బలిసింది, కళ్ళు నెత్తికెక్కాయి. పిల్లలు ఎలా ఉన్నారు చెప్పండి? అయ్యో మా నాన్న రాత్రి పగలో కష్టపడుతున్నాడే, మా అమ్మ ఆ మెస్లో కష్టపడి, ఆ కిచెన్లో కష్టపడి వండితే ఈరోజు గుప్పెడే మెతుకులు టయానికి తినగలుగుతున్నామా అని అర్థం చేసుకునే పిల్లలు ఉన్నారా? కూరలకు పేర్లెట్టే పిల్లలు ఉన్నారు, కంచాలు గిరేసే పిల్లలు ఉన్నారు. మగ పిల్లగాలు తల్లి మీదకి తిరగబడుతున్నాడు. అంత కష్టపడి గంటల ఆ పొయ్యి దగ్గర నలిగిపోయి పెడితే వాళ్ళ అమ్మను తిట్టే కొడుకులు ఉన్నారు. కూతుర్లు వీళ్ళకైతే కూరలే రావు కొంతమందికి. ఆ కాలేజీ బ్యాగ్ పక్కన నడేసి ఇలా రావే, ఆ 2 గిన్నెలు కడిగే పని నేర్చుకో, రేపు పొద్దున్న ఏ ఇంటికైనా వెళితే మళ్ళీ ఎవరమ్మా ఎవరి పిల్లని అడుగుతారు, నిన్ననరో మమ్మల్ని అంటారు. ఆ 2 గిన్నెలు నేర్చుకో, పని నేర్చుకుంటే ఆ బ్యాగ్ అక్కడ పడేసి అందట, నేను గిన్నెలు కడగల షట్ అందట. నేను గిన్నెలు చదివేది బోర్డు ఇంటర్మీడియట్. ఆ టిక్ టాక్ వ్యవహారాన్ని తెలుగు అవుతుంది డౌటు. ఇప్పుడు ఈవిడట గిన్నెలు కడగదట. భోజనం వాళ్ళ దగ్గర తిన్న గిన్నె ఎత్తే వాళ్ళు ఉన్నారండి. నామోసు ఈరోజు అన్నీ అమ్మే చేయాలి, అన్నీ నాన్నే చేయాలి. కనీసం వండుతున్న ఆ సరుకులైనా పోయి తెచ్చే కొడుకులు కూతుర్లు ఉన్నారా? గాలి కొడుకులు గాలి కూతుర్లు ఉన్నారు. నీ ఇంట్లో ఉన్న నీ పిల్లలు కూడా నీకు కలిసి రావాలంటే సూత్రం మరలా యెహోవా యందలి భయభక్తులు కలిగి. ఇవన్నీ చెబుతుంటే ఈ కీర్తన ఎంత అర్థవంతంగా ఎందుకు చెప్తుందంటే, నువ్వు బతికేది కొంతకాలం, ఒక రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
ఇక్కడి నుంచి వెళ్ళిపోయే నీవు ఆ యాత్రను నువ్వు మర్చిపోకూడదంటే, ఆ వెళుతున్న గమ్యము నువ్వు మర్చిపోకూడదంటే, నిన్ను మబ్బి పెడుతున్న ఈ విషయాలున్నాయి, నీ కళ్ళు గప్పేస్తున్న ఈ సంసారం గోలుంది. ఆ సంసారంలో నీకు నెమ్మది ఉండాలి, ఆ యాత్ర మీద నీకు కేంద్రీకరించి నువ్వు నడవాలనుకుంటే, ఆ యాత్రను అర్థవంతంగా నువ్వు ముగించాలనుకుంటే, ఈ సంసారంలో సొసైటీలో వస్తున్న ఈ ప్రాబ్లమ్స్ దేవుని ఎదుట పెట్టు. నువ్వు దేవుని ఎదుట సరిగ్గా ఉంటే నీ సంసారాన్ని చక్కబెడతాడు ఆయన. నువ్వు దేవుని ఎదుట సరిగ్గా ఉంటే నీ భార్యను సరిగ్గా ఉంచుతాడు ఆయన. నువ్వు దేవుని ఎదుట సరిగ్గా ఉంటే నీ పిల్లలను కూడా నీ కలిసి వచ్చే పిల్లలను చేస్తాడు ఆయన. ఇంకేం చెప్తున్నాడు 6వ వచనంలో, నీ పిల్లలను చూస్తావు. పిల్లలను చూడటం అంటే భార్యడు కాలం బతుకుతావు అన్నాడు. అంతే కదండి, భార్య కాలం బతకడం కూడా దీవెనే. ఆర్థిక పరిస్థితులు బాగుండడం దీవెన, భార్య కలిసి రావడం దీవెన, నెక్స్ట్ పిల్లలు కలిసి రావడం దీవెన, వాళ్ళందరితో సుఖముగా మనవల్ని మనవరాల్ని ఎత్తుకునేంత కాలం బతకడం దీవెన. ఈరోజు అడుగుతున్నాను, మనవల్ని మనవరాల్ని ఎత్తుకునేంత బతుకుతున్నారండి? మిమ్మల్ని అడుగుతున్నాను, మనవల్ని మనవరాల్ని ఎత్తుకునేంత బతుకుతున్నారా? 20లోనే మగపిల్లగాళ్ళకి షుగర్లట, 20 ఏళ్ళకే గుండెపోట్లట, 16 ఏళ్ళకే కళ్ళద్దాలట. వారిడి కాలం ఎక్కడ బతుకుతున్నారండి? పెళ్ళైన ఏడాదిన్నరకే తాగి యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారట. పెళ్ళైన ఏడాదిన్నరకే కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. వారిడి కాలం ఎక్కడ బతుకుతున్నారండి? ఒకప్పుడు ఎవరిని చూసినా కష్టపడేవారు అందరూ. మన తాతలు కానీ తండ్రులు కానీ వ్యవసాయం పనులు కష్టపడేవారు. వాళ్ళ కష్టపడిన దేహాలు చూస్తే వాళ్ళకి బంతుల్లాంటి పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా పిల్లవలేనట్టు ఉండేవాళ్ళు. ఇప్పుడు వీడికి ఇంకా పిల్ల అవ్వకుండా రిటైర్ అయిపోయినట్టు ఉంటున్నాడు. ఎందుకలాగా? ఇప్పుడు అయిపోయినాయి, ఆయుసు రేఖ తేడా వచ్చింది. చాలామంది అన్నారట, లేదు ఫిట్గా బతికేయాలంటే పిల్లలు చూడాలంటే మొలకెత్తిన విత్తనాలు తింటే బతికేస్తాం అన్నారట. నేను అడుగుతున్నాను, మొలకెత్తిన విత్తనాలు తింటే బతికేస్తాను ఎవడు చెప్పాడు? మొలకెత్తిన విత్తనాలు తిన్నందుకే వార్త వచ్చింది, గ్యాస్ ఎక్కువైపోయి చచ్చిపోయారట. చదువుకో, మొలకెత్తిన విత్తనాలు తింటే బతికారు. ఇంకొక ఆయన అన్నారట, లేదు మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ ఉన్నారట, వాక్ చేసే వాకింగ్ ట్రాక్ మీద చచ్చిపోయారు, రన్నింగ్ ట్రాక్స్ మీద చనిపోయారు, జిమ్ రూమ్లో చనిపోతున్నారు. అనుకుంటే బతికారు, తినేస్తే బతికారు. దేవుడు అనుకుంటే బతుకుతారు. పిల్లలను చూడాలి అంటే యెహోవా దీవెన ఉండాలి. భార్యడి కాలం బతకాలి అంటే ఆయన చల్లని రెక్కల చాటున ఉండాలి, అప్పుడే బతకగలం. మన ప్లానింగ్స్ వర్కౌట్ అవ్వు, మన బడ్జెట్ లెక్కలు కలిసి రావు, మనం జమ చేయాలనుకున్న విషయాలు అవి బెరుసు కొడతాయి. బైబిల్ చెబుతుంది, ఇదిగో నీ నిశ్చయముగా నీ రెక్కల కష్టం బాగుండాలన్నా, నీ లోగిట భార్య బాగుండాలన్నా, నీ పిల్లలు నీకు బాగుగా ఉండాలన్నా, నీ ఆరోగ్య పరిస్థితులు బాగుండాలన్నా, ఈ 4 పరిస్థితులు బాగుండాలి అంటే నువ్వు యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండాలి, నిశ్చయముగా అనుభవిస్తావు. ఒకవేళ లేకపోతే అడ్డంగా తెచ్చేస్తానండి, ఏదో ఒకటి నెత్తి మీద చెయ్యి వేసేస్తానండి, గంజాయి వ్యాపారం చేసైనా సరే సంపాదించేస్తానండి అనుకుంటున్నారు. ఏదోలా సంపాదించేస్తానండి, ఆ మస్కట్ వేసో ఈ బిస్కెట్ వేసో ఎవడోకి మాయ చేసి బురిడీ కొట్టి ఏదోలా ఎదిగిపోదాం అనుకుంటే ఎదగలేము. ఎందుకంటే బైబుల్లో ఉన్న భక్తులకే కష్టపడకుండా యెహోవా త్రోవలుండి తేడా అడుగులేసిన వారికే జీవితాలు దెబ్బతినేసి అలాంటి వారు ఉన్నారంటే ఉన్నారు బైబిల్లో. ఎక్కడ? ఈ కీర్తన అలాగే అట్టే పట్టండి, ఒక్క 20 నిమిషాల తర్వాత మళ్ళీ వద్దాం. ఒకసారి అలా ఉంచండి. ఆదికాండంకి రండి. ఆదికాండము 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 6వ వచనం చూడండి. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అబ్రాహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టిన ఒక మాట అడుగుతున్నాను చెప్పండి.
వారు కలిసి నివసించలేనంత విస్తారం అయిపోయిందంట. ఏంటి? ఆస్తి. ఇప్పుడు అడుగుతున్నాను, ఎవరు వీళ్ళంటే ఒక ఉమ్మడి కుటుంబం. ఆ ఉమ్మడి కుటుంబంలో ఇద్దరు పెద్దలు ఎవరండి? అబ్రహాము గారు. అబ్రహాము గారు అంటే భక్తుడైన అబ్రహాము గారి జీవితంలోనే ఆర్థికపరమైన గొడవలు వచ్చాయట. మరి 128వ కీర్తన ఏమని చెప్తుంది? భయభక్తులు కలిగిన వాడు నిత్యముగా తన ఆర్థిక పరిస్థితులు అనుభవిస్తాడని చెప్తుంది. మరి అబ్రహాం అంతటా ఆయన జీవితంలోనే, భక్తుడైన వాడి జీవితంలోనే ఎంతకిన్ని కష్టాలు. ఒకటి, ఆయన భక్తిలో తేడా వచ్చి ఉండాలి. 2, ఆస్తులు అడ్డంగా అయినా వచ్చి ఉండాలి. రెండిట్లో ఏదో జరిగి ఉండాలి. ఆ రెండిట్లో ఏదో జరిగితేనే ఆర్థికపరమైన గొడవలు వచ్చాయి. ఎందుకనంటే మీరు ఫ్యామిలీలు గమనించండి, పచ్చడి మెతుకులు తిన్నప్పుడే ఉమ్మడి కుటుంబాలు బాగుంటాయి. కాస్త పైసలు పోగేసాకే గొడవలు స్టార్ట్ అవుతాయి. పూరు గుడుసులు ఉన్నప్పుడే బాగుంటాయి, బంగ్లాలు కట్టినప్పుడే గొడవలు పెద్దగా ఉంటాయి. వాళ్ళిద్దరూ బాగున్నారు, తలకాయలు ఎవరు? లోతు. వాళ్ళిద్దరూ బాగుంటే ఆస్తుల కొరకు వెనకాల తోకలు గొడవలు పెట్టేస్తున్నాయి. నేను అడుగుతున్నాను, వెనకాల ఉన్న వీళ్ళకి అసలు దమ్మిడి సంబంధం ఉందండి? వీళ్ళకి మీ కూలి ఇస్తే కూలి తీసుకుని వెళ్ళిపోవాలి. మధ్యలో వచ్చారు, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వచ్చినట్టు ఉండాలి. కానీ ఈ తోకలు అన్నాయట, మా ప్రాపర్టీ అని గొడవలు ఆడేసాయట. మన లైఫ్లో కూడా తోకలు వస్తాయి. ఆ తోకలు మధ్యలో వస్తాయి. ఆ మధ్యలో వచ్చిన తోకలు వచ్చేటప్పుడు ఏం తెస్తాయి అంటే, పెద్ద ఏం తెచ్చావు, అయ్యే కంచు మీద ఉంటాయి చూసారా, అవి తెస్తాయి. అవి దేనికి ఉపయోగపడతాయి? సంవత్సరానికి ఒకసారి చింతపండు తూముకుని మళ్ళీ పైన వేసుకోవడం, అంతే. దానికో ఉపయోగపడతాయి, అంతే. నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ మా ఇంట్లో చాలా ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయని అడిగిపోండి. ఎందుకే కలిసి రాంది అమ్మేద్దాం చాలాసార్లు అన్న మా అమ్మతో. పెద్ద పెద్ద గంగాలాలు ఎందుకై? పండుగ ఒకసారి తోముతారు, మళ్ళీ పైన ఎట్టేస్తారు. చూసుకోవడమే, చేసుకోవడానికి దేనికి పనికిరావు అవి. దానివల్ల వాళ్ళు వస్తారు, మధ్యలో వచ్చి ఏం చేస్తారంటే, ఏం చేస్తారు? ఇలా అంటారు. చక్కగా ఉన్న అన్నదమ్ములు ఇద్దరికి గొడవలు జరుగుతాయి. ఇదిగో మీరు ఇలాగే అన్నయ్య అని వెనకేసుకొచ్చారు అనుకోండి, రేపొద్దున మన పరిస్థితి ఏంటి? మరి ఏం చేయాలి? ఏం చేయడం ఏంటి? గోడెట్టిచ్చే అన్నదట. ఇంకా నువ్వు తమ్ముడు అని తిరిగితే రేపొద్దున మన పరిస్థితి ఏంటి? మనకి పిల్లకాయలు ఉన్నారు, ఏం చేయమంటావు? ఏం చేయడం ఏంటి? విడదీసే, దడి పెట్టించే అన్నదట. స్టవ్ విడదీంచే, వాళ్ళ గది వేరు, మన గది వేరు. ₹10 గొడవను ఊరంతా ఊరేగించేస్తారు. అన్నదమ్ములు ఇద్దరు గొడవలు తెచ్చేసుకుంటారు. అబ్రహాము గారి జీవితంలో కూడా ఇలాంటి గొడవలు వచ్చేస్తాయి. అబ్రహాం గారు అన్నారు, ఇలాంటి గొడవలు పడుతున్నప్పుడు అబ్రహాం గారు చాలా ఆలోచనలో పడిపోయాడు గొడవలతో. నేను అడుగుతున్నాను, అబ్రహాము లాంటి కుటుంబం జీవితంలోనే ఆయన కుటుంబ సంసార గొడవల్లో ఇలాంటి వాటిలో కూడా ఆయన కూడా నలిగిపోయాడంటే నలిగిపోయాడు. ఆయన కూడా కుటుంబ గొడవల్లో పైన కింద పడ్డాడంటే పడ్డాడు. ఇప్పుడు దేనికి పడ్డాడు? ఈ గొడవలన్నిటికీ కారణం ఏంటంటే కేవలం ఆస్తుల వల్లనే గొడవలు వచ్చాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆస్తుల వలన గొడవలు వస్తే ఆ ఆస్తులు ఎలా వచ్చాయి? ఈ మాట అంటున్నందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఒకడు మోజు ఎక్కువైపోతే ఇస్తే వచ్చాయి. అర్థం కాలేదు కదా? అబ్రహాం గారికి చక్కటి భార్య ఉంది. ఎవరావిడ? శారమ్మ గారు. ఆవిడ ఎలాంటిదంటే, కూర్చోమంటే కూర్చుంటుంది, లేకమంటే లెగిస్తుంది. కూర్చోమంటే నువ్వు కూర్చో అందో, కూర్చోమంటే కూర్చుంటుంది, మాట ఉంటుంది. అలాంటి ఆవిడ చాలా హుందాగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. దేశమంతా కరువు వచ్చింది. కానాను భూభాగంలోని కరువు వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది అబ్రహాం గారికి. ఏమనంటే, ఇక్కడ బతకడం కష్టం, ఈ కరువు తీరినంత కాలం బతకాలి అంటే ఐగుప్తిలో ఆహారం దొరుకుతుందని చెప్పాను. ఆ రోజుల్లో ఐగుప్తి ఎలాంటిదంటే అమెరికా లాంటిది. ఎందుకంటే ఆ రోజుల్లోనే నిత్యావసరాలు దాసే ఈ కూలింగ్ గుడామ్స్ ఉంటాయి చూసారా, అలాంటివి మెయింటైన్ చేసేవారు. అలాంటి మెయింటెనెన్స్ వాళ్ళ దగ్గర ఉంది కనుక ఆహార వస్తువులు లేదా ఆహార పదార్థాలన్నీ వారు డంప్ చేసేవారు, నిల్వ చేసేవారు. అక్కడ ఆహారం దొరుకుతుందని ఎవడో చెబితే శారమ్మని తీసుకుని వెళ్తున్నాడు. ఎవరు? అబ్రహాం గారు. ఎప్పుడైతే తీసుకుని వెళ్తున్నారో శారమ్మని చూసిన డౌట్ వచ్చింది. ఎవరికి? అబ్రహాం. వినండి, ఆస్తులు ఎలా వచ్చాయి ఇప్పుడు పాయింట్ మనకు దర్యాప్తు. ఆ వెళుతుండగా శారమ్మని చూసి ఈయన అన్నాడు అబ్రహాం గారు, అమ్మాయి నీకో విషయం చెప్పాలి, బతుకుంటే ఏదో ఆకు తిందాం. ఏ ఆకు అది? అసలు నేను బతుకుండాలిగా,
ఇప్పుడు నేను బతుకుండాలి అంటే నువ్వు ఓ పని చేయాలన్నాడు. ఏం చేయాలంటే నువ్వు నాకన్నా చక్కగా ఉంటావు. ఈ ఐగుప్తిలో ఆహారం దొరుకుద్ది కానీ మంచి దొరకదు. ఈ మనుషులందరూ వంకరోళ్ళు. ఇప్పుడు నీ అందాన్ని బట్టి నన్ను చంపే ప్రమాదం ఉంది కనుక నువ్వేం చేస్తావంటే అందరూ చూస్తుండగా నన్ను అన్నయ్య అను. అందరూ చూస్తుండగా నేనేమంటానంటే నిన్ను చెల్లి అంటాను. ఈ బాండింగ్ పెట్టుకున్నారండి. ఇలా అన్నయ్య చెల్లి అని పిలుచుకుంటూ ఐగుప్తికి వచ్చేసారు. ఐగుప్తిలో ఉన్న ప్రజలందరూ చూశారు. చూసిన వెంటనే సారమ్మని చూసిన పబ్లిక్, ఈజిప్ట్ పబ్లిక్ ఆవిడ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆవిడ చాలా న్యాచురల్గా ఉంది, హుందాగా ఉంది. ఆమె ఎక్కడ ఎక్స్ట్రాగా ఎక్స్ట్రీమ్గా లేదు. ఆమెను చూసి వాళ్ళు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అంతా 12వ అధ్యాయంలో ఉంటుంది. ఆ మాట్లాడుకున్న మాటల్లో ఏ విషయం మాట్లాడుకుంటున్నారంటే ఆవిడ బాగుందని మాట్లాడుకుంటున్నారు. ఎవరు? ఆడోళ్ళు మగోళ్ళు కూడా. ఎందుకు మాట్లాడుకుంటారంటే వాళ్ళకి బ్యూటీ మీద మమకారం ఎక్కువ. ఎవరికి? ఐగుప్తులు. ఎందుకంటే లిఫ్ట్కి పుట్టించింది ఎవరు అనుకుంటున్నారు? అక్కడే నైల్ నది ఒడ్డు, అక్కడే వాళ్ళే పుట్టించారు. ముల్తాన్ మట్టి, ఆ మట్టి, ఈ పేడ అంటున్నాగా. ఈ టెక్నాలజీ ఎంత పుట్టింది ఎక్కడ అనుకుంటున్నారు? అక్కడే. బ్యూటీ కోర్స్ అంటే స్కిన్కి కాస్త గ్లో పెంచే ఈ వ్యవహార చిట్కాలన్నీ పుట్టించింది వాళ్ళే. అందుకే వాళ్ళకి బ్యూటీ మీద కోర్స్ ఎక్కువ. ఆ రోజుల్లోనే రాణీలు, సామంతులు రకరకాల జడలు వేసుకునే టెక్నాలజీ కూడా పుట్టించింది వాళ్ళే. జడలు అంటే మన పెద్దమ్మలు అనేవారు ఏంటట్లని, సవరాలు. అలాంటి వ్యవహారం అంతా తెచ్చింది వాళ్ళు. ఇప్పుడు ఇగ్గులు అంటున్నారు కానీ అప్పుడు అది అలాంటివన్నీ తెచ్చింది వాళ్ళు. అందుకే వాళ్ళకి సహజంగా ఒక మనిషిని చూసిన ఏం గెస్ చేస్తారు? వాళ్ళ న్యాచురాలిటీ చూస్తారు. శారమ్మను చూశారు, భలే ఉందండి అని ఆడోళ్ళు మగోళ్ళు మాట్లాడుకున్నారు. ఇంకా ఎవరు మాట్లాడాలో తెలుసా? ఐగుప్తి అధికారులు మాట్లాడుతున్నారు. ఐగుప్తి అధికారులు ఏమని మాట్లాడుతున్నారంటే ఆవిడెవరో కొత్త ఆవిడండి, చక్కగా ఉందని ఎప్పుడైతే మాట్లాడుతున్నారో ఈ ఇన్ఫర్మేషన్ పట్టుకెళ్ళి ఫరోగాడికి చెప్పారు. ఫరోగాడికి ఎప్పుడైతే చెప్పారో ఆడేదో ఇంకా పెళ్లి కానోళ్ళలాగా ఆ కంగారోడు అన్నాడు ఆవిడతో ఆవిడ మాట్లాడే రకంలా లేదు. ఎందుకంటే ఆవిడ ముసుగేసుకుంది, చక్కగా ఉంది. తెలియని వ్యక్తులతో మాట్లాడే వ్యక్తిలాగా ఏమీ కనబట్టలేదు. ఆవిడ మాట్లాడదో పక్కా తెలిసిపోయింది. ఆడికి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే అర్థమైపోయిందో వాడి ఇంట్రాగేషన్లో, వాడి దర్యాప్తులో ఒక విషయం వాడికి తెలిసింది. ఆ విషయం ఏంటంటే ఇప్పుడు ఆవిడ్ని కనెక్ట్ అవ్వాలి అంటే, ఆవిడ్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఛానల్ ఏముందని చూస్తే ఆవిడ చుట్టూ ఒక ఆయన తిరుగుతున్నాడు. చెల్లి అని. ఎవరు? అబ్రహాం గారు. ఇప్పుడు చెల్లి అని తిరుగుతున్నాడు కాబట్టి చెల్లిగారితో సంబంధం మాట్లాడాలంటే ఇప్పుడు ఈయన ఆయనకి ఏమవుతాడు అనుకున్నాడు? చెప్పాలి. బావగారు అనుకుంటున్నాడు. బావగారు అనుకున్నాడు అన్నాడట. ఇప్పుడు అబ్రహాం గారిని, బావగారిని ఏదోలా మచ్చిక చేసుకుని ఏదో ఒక బిస్కెట్ వేస్తే ఆవిడతో ఏదోలా సంబంధాన్ని ఓకే చెయ్యొచ్చని అబ్రహాం గారిని పిలవడం మొదలెట్టాడు. పిలిచి ఏం చేశాడు? ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది. 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం 16వ వచనం. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, ఆడగాడిదలు, పనికత్తెలు, ఒంటెలను ఇయ్యబడిన. బాగా వినండి, అక్కడ రాస్తున్న మాట చూడండి. అతడు ఆమెను బట్టి. అతడంటే ఎవరక్కడ? ఫరో లేదా ఐగుప్తి అధికారి. ఐగుప్తి అధికారి ఆమెను బట్టి అబ్రహాముకు మేలు చేసిన అందుకు అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తులు, ఆడగాడిదలు, ఒంటెలు. ఒకేసారి ఎంత ప్రాపర్టీ వచ్చిందో చూడండి. ఒకేసారి ఎంత ఆర్థిక అభివృద్ధి వచ్చిందండి అబ్రహాం జీవితంలోకి. ఎవరిని బట్టి ఇచ్చాడంటే ఆమెను బట్టి. అంటే ఇప్పుడు అబ్రహాము జీవితంలోనికి ఈ ఆస్తులు కలిసి వచ్చిన ఆస్తులు కాదు. ఒకడు మోజు ఎక్కువ ఇస్తే వచ్చిన ఆస్తులు, వాడు పాపపు ఆలోచనతో ఇస్తే వచ్చిన ఆస్తులు అవి. అలాంటి ఆస్తులు కూడా తెచ్చుకున్నాడు అబ్రహాం గారు. ఇలాంటి అడ్డంగా వచ్చిన ఆస్తుల వలన అబ్రహాం కుటుంబంలో నెమ్మది వచ్చిందా? గొడవలు వచ్చాయి. అందుకే బైబిల్ చెప్తుంది, అడ్డముగా ఎదిగిపోదామన్నా, అడ్డంగా దాచేద్దామనుకున్నా, పోగేద్దామనుకున్నా వచ్చిన ఆస్తుల వలన ఏమొస్తాయి చెప్పండి?
గొడవలు వస్తాయి, ఖచ్చితంగా గొడవలు వస్తాయి. అబ్రహాం జీవితంలో గొడవలు వచ్చాయి. రాత్రే ఫరో అధికారి దగ్గరికి దేవుడు వచ్చాడు, ఒకే మాట అన్నాడు, ఒరే అబ్బాయి, నువ్వు తీసుకొచ్చినావిడ ఎవరనుకుంటున్నావు? ఎవరైతే అన్నయ్య అని పిలుస్తుందో అతగాడికి భార్య. ఆ కాపురంలో ఏలెట్టావో నీ కాపురంలో నేను కాలెడతా అన్నాడు. రాత్రే వార్నింగ్ ఇచ్చాడు. వాడికి కంగారైపోయాడు, పంపించేశాడు, బాబు నీకు నమస్కారం అని. ఆ పంపించేసినప్పుడు వస్తూ ఆస్తులు తెస్తే ఆ 13వ అధ్యాయం 6వ అధ్యాయం వచనంకి వచ్చేసరికి గొడవలు వచ్చేస్తాయి. అంటే అబ్రాహాము జీవితంలోనికి ఆస్తులు రెక్కల కష్టం వల్ల వచ్చినవి కాదు, నిశ్చయముగా సంపాదిస్తే వచ్చిన ఆస్తులు కాదు. ఇవి సంపాదిస్తే వచ్చిన ఆస్తులు కాదు, యెహోవా భయభక్తులతో వచ్చిన ఆస్తులు కాదు. కనుక ఈ అడ్డంగా వచ్చిన ఆస్తుల వలన గొడవలు వచ్చాయి. అబ్రహాముకి ఎప్పుడైతే గొడవలు వచ్చాయో అబ్రహాముకి మైండ్ ఎలగడం స్టార్ట్ అయింది. ఒకటే మాట అన్నాడు. ఆ మాట ఏమన్నాడంటే, ఇదిగో ఆస్తులే నీకు కావాలంటే ఒక మాట అడుగుతున్నాను లోతు, నీకు ఆస్తులు కావాలంటే కుడికి కావాలితే కుడి తీసుకో, ఎడమకి కావాలితే ఎడమ తీసుకో, ఎక్కడ ఎంత ఆస్తిని ఇస్తే అంత తీసుకో, కానీ ఊరు వాడ చూస్తుండగా మాత్రం గొడవలు ఎట్టుకన్నాడు. ఎందుకంటే ఈ ఊరు ప్రజల మధ్య మనం గొడవలు పెట్టుకుంటే మనము లోకు అవుతాం, మన దేవుడిని లోకు చేస్తాం. ఉమ్మడి కుటుంబాలు అన్నదమ్ములు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, ఊరు వాడ ఎప్పుడు ఎక్కి గొడవ పెట్టుకున్నామో మనం మర్చిపోయినా వాళ్ళు మర్చిపోరు. ఎగ్జాంపుల్ అర్థం అవ్వలేదు కదా, చెప్తాను, గుర్తుపెట్టాను. అన్నదమ్ములు ఉంటారు, గజు నేల కోసం కొట్టేసుకుంటారండి. లోనకు వచ్చాడు, బయటికి వెళ్ళాడు, గజు నేల కోసం అన్నదమ్ములు కొట్టేసుకుంటారు. ఈదిలోకి వచ్చి తొడగొడుతున్నాడు ఒకడు, ఎవరి మీదకి రంటే వాళ్ళ అన్న మీదకి. ఒకడు ఈదిలోకి వచ్చి కత్తి తీస్తున్నాడు, ఎవరి మీదకి రంటే వాళ్ళ తమ్ముడి మీదకి. వయసు ఉన్నప్పుడు, ఆ సత్తు ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు గొడవలు ఎగిరేస్తారు. వయసు అయిపోతుంది, వయసు అయిపోయినంటే మనకు ఆఫర్లు వస్తాయి. ఏం ఆఫర్లు? షుగర్లు, బీపీలు, అలసర్లు, కిడ్నీలు పనిచేయకపోవడం, పిప్పులు, బాధ, తలనొప్పి, ఎన్ని నొప్పులు, హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఏదో ఒక రోగం వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అప్పుడున్న బలం ఇప్పుడు ఉండదు కదండి. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఎంత కాదన్నా ఆ తమ్ముడు అన్నయ్య చూడడానికి రావాలి, వస్తారు, తప్పదేం కాదు, ఎందుకంటే సావు స్టేజ్ అది, వస్తారు. ఆ వచ్చిన తర్వాత చూస్తారు, చూసినప్పుడు ఎప్పుడో జరిగిన గొడవలు మర్చిపోతారు, మీ పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతారు. అబ్రహాం గారు ఎందుకు బహిరంగ గొడవద్దన్నాడు ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలి. అక్కడ మాట్లాడుకుంటారు, ఏమన్నారు అన్నయ్య డాక్టర్ గారు అంటే, పర్లేదన్నారా అంటాడు. ఏం కంగారు పడక అన్నయ్య, ఏదోలాగా మనం వైద్యం మెరుగ్గా చేద్దాం, డబ్బులు తలైన తాకటెట్టి అంటాడు తమ్ముడు. సరేరా, ఏదోలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి బయటికి రావాలనుకుంటున్నాను అంటాడు. పక్కన వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఎవరు? అదే ఇద్దరు ఏమవుతారు? తోడుగోడలు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. వీళ్ళు ఏమంటారంటే, ఏమన్నారు అక్క అంటే, ఏమన్నారు, కనీసం అన్నం వండడానికి కూడా ఖాళీ లేదు, హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్ గారు చెప్తున్నారంటే, అప్పుడు అంటున్నట్టు, నీకెందుకు అక్క, క్యారేజ్ రేపు నుంచి నేను తెచ్చేస్తాను. ఇద్దరు మాట్లాడుకుంటారు సీరియస్గా. ఆవిడ మాట్లాడుతుంది, ఈవిడ మాట్లాడుతుంది, ఆడు మాట్లాడతాడు, ఈడు మాట్లాడుకుంటారు, పిల్లలు కూడా మాట్లాడుకుంటారు. అప్పటి వరకు మాట్లాడుకునే వాళ్ళు మొత్తం మీద ఎప్పుడూ జరిగిన గొడవలు మర్చిపోతారు. విషయం ఏంటి చెప్పినా, మీరందరూ మర్చిపోతారు, ఆ ఈదులో వాళ్ళు మర్చిపోరు. వాళ్ళు గుర్తెట్టుకుంటారు, వాళ్ళు ఖచ్చితంగా గుర్తెట్టుకుంటారు. టైం వచ్చినప్పుడల్లా అంటారు, మీరా మాకు చెప్పొచ్చారు, మీరా మాకు చెప్పొచ్చారు అంటారు. వాళ్ళు ఖచ్చితంగా గుర్తు. అందుకే అబ్రహాం అన్నాడు, ఈ వంకర మనుషులు చూస్తుండగా మన ఉమ్మడి కుటుంబం గొడవలు బయటికి తీసుకురావద్దు. మనం ఏదన్నా కొట్టేసుకోవాలన్నా తన్నేసుకోవాలనుకున్న అన్నదమ్ములు గుర్తుపెట్టుకోండి, ఏం జరిగినా 4 గోళ్ల మధ్య కుమ్మేసుకోండి తప్ప. ఈదులోకి వచ్చారో ఆ ఈదులో ఉండే వాళ్ళు ఎలా చెప్పినా వాళ్ళకి ఒకటి తెరం ఉండదు, కానీ మన సంసారంలో ఉన్న గొడవలన్నీ వాళ్ళకి కావాలి. ఆ రచ్చబండలో తగులు చెప్పే వాళ్ళందరూ కుటుంబాలు తినంగా ఉన్నాయనుకుంటున్నారా? వాళ్ళకి చాలా కన్నాలు ఉన్నాయి, కానీ మనకు తీర్పులు చెప్తారు, మనకు నీతులు చెప్తారు. ఎందుకు చెప్తారు? ఒకటే కారణం, మనం రోడ్డు ఎక్కాం, వాళ్ళు రోడ్డు ఎక్కలేదు. మనం దాచుకునే విషయాలు బయట పెట్టాం, వాళ్ళు బయట పెట్టలేదు. అందుకే ఈరోజు మనకు ప్రతి ఒక్కడు చెప్పేవాడు అయిపోయాడు. అబ్రహాము గారు అదే చెప్పారు, ఇదిగో బయటోడు చూస్తున్నాడు, ఆ బయటోడు చూస్తుండగా గొడవద్దు, నీకు ఏది కావాలంటే తీసుకుంటే ఆప్యాయత ఆత్మీయత కన్నా ఆస్తులుంటే చాలనుకుని వెళ్ళిపోయారు. ఆయన భక్తిపరుడే, నీతిపరుడే లోతు గారు, కానీ మానవ హృదయంతో తీసుకున్న తప్పుడు నిర్ణయం ఆయన ఇబ్బంది పెట్టేసింది, పట్టుకెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రాను చూశాడు, టెంట్ వేశాడు, టెంట్లో కాపురం పెట్టాడు, కాపురం పెట్టి ఆ ఊరికి పెద్ద అయిపోయాడు.
గవిని ఎలుపుల కూర్చున్నాడట. గవిని దగ్గర అంటే గవిని దగ్గర ఎవరు కూర్చుంటారు ఆ రోజుల్లో అంటే ఊరు పెద్దలు కూర్చుంటారు. అలాంటి పెద్ద అయిపోయాడు. రాత్రే దేవదూతలు వచ్చాయి. దేవుడు చెప్పాడు, ఇదిగో సొదొమ గొమొర్రాని దేవుడు నాశనం చేయబోతున్నాడు, ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో అంటే, అమ్మాయి దేవుడు ఇలా చెప్పాడు. ఆస్తులు కాదు, ఆత్మీయతలో బ్రతుకుండడమే గొప్పది. ఎక్కడ ఆస్తులు అక్కడ వదిలేసి రా, దేవునితో వెళ్ళిపోతాం, దేవుడే మన ఆస్తి అని లోతు తీసుకుని వస్తుంటే లోతు గారి భార్య ఏమైంది చెప్పండి? వెనక్కి తిరిగి చూస్తుంది అన్నది పెద్ద పాయింట్ కాదు. నేను అది పెద్ద పాయింట్ అనుకోను. వెనక్కి తిరిగి చూస్తుంది అన్నది పాయింట్ కాదు. భర్త మాట వినలేదు చూసారా, ఆ పాయింట్ చెడ్డదు తన జీవితంలో. అంటే తనను గౌరవించలేదు, కనబడిన దేవుడిని ఎలాగా పట్టించుకోలేదు. కనబడే ఈ భర్తను కూడా నువ్వు లెక్క చేయలేదంటే లోకువా. మరో మాట అడుగుతున్నాను, ఆ పిల్లలు తండ్రిని మరీ లోకు గట్టారు. అల్లుళ్ళు రండిరా, ఇక్కడ సొదొమ గొమొర్రా నాశనం కాబోతుంది, బయటికి రండి అంటే అల్లుళ్ళు అన్నారట. మామగారు వాళ్ళ దృష్టికి ఎగతాళి చేయవాని వాళ్ళే ఉన్నాడు. 19వ అధ్యాయంలో ఉంటుంది. ఎగతాళి చేయడం అంటే మామగారు కామెడీ యాక్టర్ అంటే నీ మాట భార్యకి లెక్కలేదు, నీ మాట అల్లులకి లెక్కలేదు, నీ మాట నీ ఇద్దరు కూతుర్లకు కూడా లెక్కలేదు. వాళ్ళు ఏం చేశారు? ఎంత లోకు కట్టారంటే నీతిమంతుడైన లోతు గారిని ఆయన కళ్ళు గప్ప ఆయనకి మద్యం పట్టించారంటే ఏమనడంత లోకు కట్టారు. ఈరోజు ప్రతి పనికి మాలోడు బైబిల్లో ఇలాంటి లొసుగులు ఉన్నాయని ఆ తప్పుని ఎత్తి చూపిస్తున్నారంటే ఎంత లోకు కట్టారు చూడండి. ఆ రోజు ఆ పిల్లలిద్దరు భార్య మాటనక, అల్లుళ్ళు మాటనక, పిల్లల మాటనక మరి ఏం సాధించావంటే చివరికి తాగి మత్తులో పడిపోయాడట. ఇప్పుడు ఆ కీర్తన గుర్తుపెట్టుకోండి. నిశ్చయముగా నీ రెక్కల కష్టాన్ని అనుభవిస్తావంటే అబ్రహాము జీవితంలో ఆ కీర్తన తొలతూగుతుంది. అబ్రహాము జీవితంలో ఆ కీర్తన సరిపోతుంది. లోతు జీవితంలో ఆ కీర్తన సరిపోవట్లేదు. ఆస్తులు అనుకున్నాడు, ఆస్తులు ఆయన తినేశాయి. ఆ ఆస్తులు చివరికి చూస్తుండగానే బూడిదైపోయాయి. అబ్రహాము జీవితంలో ఆస్తులు లేవు, యెహోవా యందలి భయభక్తులు ఉన్నాయి. నీకేది కావాలంటే అది తీసుకో, నాకు ఆస్తులొద్దు, ఆయన సన్నిధి ఉంటే చాలు అనుకున్నాడు అంతే. ఆ బలిపీఠం ఉంటే చాలు అనుకున్నాడు. అబ్రహాము జీవితంలో యెహోవా ఉన్నాడు, అబ్రహాము జీవితంలో ఆత్మీయత ఉంది, అబ్రహాము జీవితంలో బలిపీఠం ఉంది. లోతు గారి జీవితంలో ఆస్తులు ఉంటాయి అనుకున్నాడు, ఆస్తులు బాగున్నాయి అనుకున్నాడు. కానీ వెనకున్న వారు జరగాల్సిన నష్టాన్ని జరిగించేశారు. భార్య పోయి, పిల్లలు పోయి, అల్లుళ్ళు మాటనకపోయి. రెండో మాట, నీ లోగిట భార్య ఫలించు ద్రాక్ష వల్ల అన్నాడు. నేను అడుగుతున్నాను, శారమ్మ అబ్రహాముకి అచ్చు 100కి 200%, 100కి 200%, 100కి 200%. శారమ్మ అబ్రహాము జీవితంలో ఫలించు ద్రాక్ష వల్లి, అబ్రహాము జీవితంలో ఫలించు ద్రాక్ష వల్లి. మరి లోతు జీవితంలో లోతు భార్య ఫలించు ద్రాక్ష వల్లి కాదు, మరి ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమె కలిసి వచ్చిన భార్య కాదు, తన జీవితానికి వికారముగా మిగిలిపోయింది. అబ్రహాము గారి జీవితంలో ఫలించు ద్రాక్ష వల్ల ఆ తల్లి శారమ్మ ఎంత ఫలించిందో తెలుసా? 12 బిడ్డని రేపో మాపో చనిపోయే సమయంలో కూడా బంగారం లాంటి కొడుకుని ఫలించి చేతిలో పెట్టింది. ఎప్పుడు పేరెట్టి పిలవడం తెలదట, ఎప్పుడు తన ఆర్థిక ఇబ్బందులు తన వల్ల రాలేదట. కూర్చోమంటే కూర్చుంటుంది, లెగమంటే లెగుతుంది. ఎందుకంటే ఆమె సుబుద్ధి గల శారమ్మ కలిసి వచ్చింది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు, భోజనపు బల్ల, ఏ భోజనపు బల్ల దగ్గర నీ పిల్లలు నీకు కలిసి రావాలో ఇప్పుడు అదే పానీయాన్ని లోతుకి మొత్తెక్కించడానికి పట్టించారు. నీ భోజనపు పళ్ళ దగ్గర నీ పిల్లలు ఒలీవ మొక్కలు, లోతు పిల్లలు ఒలీవ మొక్కలా చెప్పండి? గన్నేరు మొక్కల 2 మొక్కలు ఉన్నాయి. ఒలీవ మొక్కలు కాదు. మరి అబ్రహాము కొడుకు ఒలీవ మొక్క కన్నా గొప్పోడు. ఆ కొడుకు ఎలా అంటాడు చెప్పనా? ఆ కొడుకు ఎలా అంటాడు తెలుసు? ఇదిగో రే, యెహోవా బలి అడిగాడురా, ఆ బలి నైవేద్యానికి నిన్నే ఇస్తున్నానని కట్టెల మీద పడుకునేంత వరకు ఆ తండ్రి చెప్పకపోయినా అప్పుడే చెప్పిన నీ పిచ్చి శాదస్తపు భక్తికి ఆయన ఎవరో అడగడం ఏంటి, నువ్వేదో ఇవ్వడం ఏంటి, ఆ బలేదో నీకు నువ్వో చూసుకోక నా జీవితాన్ని చంపేయడం ఏంటని ఎదిరించిన కొడుక కాదు. ఒకటే మాట అంటాడు, నాన్న
ఆ తండ్రి ఈ తండ్రిని అడిగితే ఈ తండ్రి ఆ తండ్రి కొరకు ఎదురు చూస్తే ఈ తండ్రి కొరకు ఈ కొడుకు చచ్చిపోతాడు నాన్న అంటాడు. నేను అడుగుతున్నాను, మన కొరకు ప్రాణాలు పెట్టే కొడుకులు కూతుర్లు ఉన్నారా? ప్రాణాలు తీసేసి కొడుకులు కూతుర్లు ఉన్నారు. ప్రాణాలు పెట్టే కొడుకులు కూతురు. అబ్రహాము కొడుకు ఇస్సాకు ప్రాణం పెడతాడు, నాన్నకు ప్రేమ కొరకు చచ్చిపోతాడు. నాన్న కూర్చోమంటే కూర్చుంటాడు, కట్టెలు మోయమంటే కట్టెలు మోస్తాడు, మరి ఇది చెయ్యొద్దంటే మానేస్తాడు. నాన్న సంబంధం చూసే వరకు ఎక్కడ ఆయన జీవితంలో ఎంత మర్చిపోవడం ఉండదు. అంత చక్కటి కొడుకండి ఆయన. ఇస్సాకు జీవితంలో ఎంత ఉత్తమమైన వ్యక్తిత్వం ఉందంటే ఆయన ఒలీవ మొక్క. ఆయన ఒలీవ మొక్క. ఆయన జీవితంలో ఎంత ఎంత విశాలమైన జీవితం కనబడుతుందో చూడండి. మన పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉన్నారా? అబ్రహాం భోజనపు బల్ల దగ్గర తన తండ్రి కష్టాన్ని ఎప్పుడు ఆ గుప్పెడి మెతుకులు ఎదిరించడు ఇస్సాకు. భోజనపు బల్ల దగ్గర కలిసి వస్తాడు. కిందికి అంటున్నాడు 128. ఇప్పుడు చదవండి 128 అధ్యాయం 128 అధ్యాయం 6వ వచనం. నీ పిల్లలను నీవు చూసెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం. ఇంకా పైకి వెళదాం 4వ వచనంలో, యెహోవా యందలి భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగును చూస్తా. ముగిద్దాం. ఇంకా సియోనులో నుండి దేవుడు చేస్తాడు. సియోను యెరూషలేము, యెరూషలేము సియోను. నేను అడుగుతున్నాను, సియోను యెరూషలేము అంటే, ఆ రోజుల్లో సియోను యెరూషలేము అంటే దేవుని సన్నిధి ఉండే పట్టణం, దేవుని సన్నిధి ఉండే స్థలము, దేవుని మందిరం. దేవుడు ఎక్కడి నుంచి ఒక మనిషిని దీవిస్తాడంటే సియోనులో నుండి. ఇప్పుడు క్రొత్త నిబంధన అడుగుతున్నాను, క్రొత్త నిబంధనలో దేవుడు దీవిస్తాడు. క్రొత్త నిబంధనలో సియోను యెరూషలేము ఉంది. క్రొత్త నిబంధనలో సియోను యెరూషలేము ఏంటి చెప్పండి? సంఘం. దేవుడు ఎక్కడి నుండి ఒక మనిషిని దీవిస్తాడయ్య అంటే సంఘములో నుండి దీవిస్తాడు. మన దరిద్రం ఏంటి చెప్పినా, మనం సంఘం ఎగ్గొట్టి తిరుగుతాం. ఇక్కడ ఏమనంటే అక్కడ పోతాం, అక్కడ ఏమనంటే ఇక్కడ పోతాం. అవసరమైతే పాస్టర్ గారిని బెదిరించేస్తాం, రేపు నుంచి మీ సంఘానికి రామండి, రాకపోతే పోతావు, రాకపోతే పోతావు. నీ జీవితంలో నీ కుటుంబాలు దీవింపబడాలి అంటే నీ స్థానిక సంఘముతో నువ్వు కనెక్ట్ అయి ఉండాలి. ఎందుకంటే ఆయన యెరూషలేము సియోను మందిరమైన సంఘంలో నుండే దీవిస్తాడు. ఆయన సంఘానికి రానండి, పాస్టర్ గారితో సహవాసం లేదండి, అసలు సంఘ సహవాసమే నాకు లేదండి, గుండెల్లో ఉన్నాడు దేవుడు అంటే నీ గుండెల్లో గుడి కట్టుకుని అక్కడ ఉండి అంటాడు. ఆయన సంఘంలో ఉండాలి. సియోనులో నుండి యెరూషలేములకు క్షేమం కలుగుడు చూస్తావు. ఆ సియోనులో నుండే యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నిజమే, సంఘము బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటే సంఘం బాగుంటాయి. ఈ రెండిటికి అవినాభావ సంబంధం. మీరు బాగుంటే సంఘం బాగుండాలి, సంఘం బాగుంటే మీరు బాగుండాలి. మనం సంఘంతో బాగోకపోతే మన కుటుంబాలు చెప్పండి బాగోవు. బయట ఆటో వాళ్ళకి అర్థమైందండి ఈ సూత్రం. ఆటో వాళ్ళు ఏమంటారండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఆటో వేసి తిరగాలన్న. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలంటే నిజమే, అందరూ బాగుంటే టికెట్లు ఉంటాయి ఆయనకి, అందరూ బాగుంటేనే ఆయనకి ఆ ఆటో తిరగడానికి అవకాశం ఉంటుంది. అందరూ రోగులే ఇంట్లో ఉంటే ఎవరికి ఆయనకి అక్కడికి సర్వీస్ ఎక్కడ చేస్తాడు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని. ఆటో వాళ్ళకి అర్థమైంది, బిజినెస్ చేస్తున్న వాళ్ళకి అందరూ బాగుంటే మనం బాగుంటామని. బైబిల్ చెప్తుంది, సంఘం బాగుంటే నువ్వు బాగుంటావు. నువ్వు బాగుండాలి, సంఘం బాగుండాలి, మీ ఇరువురు స్థానికంగా బాగుండాలి. దేవుడు సియోనులో నుండి దీవించును. మనం ఎలా ఉంటామని చెప్పినా, భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, పిల్లలు వస్తే వీరు రారు, వీరు వస్తే సంఘానికి అప్పుడప్పుడు అలా వచ్చిపోతారు. ఈ కీర్తన అంతా ఏం చెప్తుందంటే, నీ యాత్ర జీవితంలో నెమ్మదిగా వెళ్ళిపోవాలి అంటే, ఉన్న కాలంలో నీకు సంసారం, ఆర్థిక, పిల్లలు ఇలాంటి అవకతవకలు లేకుండా నీ జీవితం నెమ్మదిగా కొనసాగిపోవాలి అంటే సూత్రం యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండాలి. అన్నిటికీ అదే సమాధానం. చూడండి, చివరికి చెప్తున్నాడు, నీ పిల్లలను చూస్తావు, భార్యడే కాలం బతుకుతావు. ఈ మాటే ప్రభు చెప్పాడండి కొండ మీద ప్రసంగంలో. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని. యెహోవా యందలి భయభక్తులు అని ఎక్కడ అన్నాడు? కొండ మీద ప్రసంగంలో ఇదే సారాన్ని ఏమన్నాడు?
యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే, అంటే ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్న ఈ మాటని కొండ మీద ప్రసంగులు అంటాడు, ఆయన నీతిని రాజ్యాన్ని ఎతకండి, అవన్నీ ఇస్తాడు. ఏవన్నీ? నీ ఆర్థిక పరిస్థితులు బాగు చేస్తాడు. నెక్స్ట్ నీ పిల్లలని, నీ భార్యను బాగు చేస్తాడు. నెక్స్ట్ నీ ఆర్థిక పరిస్థితులు, నీ ఆయుష్ని కూడా బాగు చేస్తాడు ఆయన. ఇవన్నీ ఆయన రాజ్యాన్ని, నీతిని ఎతకాలి. నీ పిల్లలను చూసినంతకాలం అది. అబ్రహాం మనవలను కూడా ఎత్తుకున్నాడు. అబ్రహాం భార్య కాలం బతికాడు. కానీ లోతు గారి జీవితంలో వీటన్నిటికీ రివర్స్ జరిగింది. ఈ కీర్తన నీకు నాకు ఏం చెప్తుందో తెలుసా? వెళ్ళిపోయే మనం ఈ ఊగిసలాట్లు కొట్టుకుపోకు. సంసారం, డబ్బు, సంపాదన వెనకేసుకోవడం, పిల్లలు పెంచడం, ఆ పిల్లలను పెంచడానికే మూలుగులు అరగొట్టుకోవడం, వాళ్ళ కోసమే జీవితం అంతా అమ్మాయి అనుకునే సమయానికి హాస్పిటల్ పాలైపోవడం, తిరిగి వస్తామనుకునే సమయానికి అడ్నించటే శ్మశానానికి పోవడం, ఈ మబ్బుల మధ్య చచ్చిపోకు. దేవుని పట్టుకుని ఏలాడు. నీకు ఏ సమయానికి ఏం కావాలో సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారు ఎలాగూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. రేపు మాట్లాడుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అందరికీ ఈ సంగతులు అర్థమయ్యే తండ్రి. నిజమే తండ్రి, మాలో భయము భక్తి లేనినాడు తండ్రి. మేమెన్ని సంగతులు తండ్రి, మేమెంత కష్టార్జితం తండ్రి అనుభవించాలని ఎన్ని సూత్రాలు మేము నేర్చుకున్నా అది కష్టతరమే. ఆస్తులున్నవారు ఒంటరితనంతో ఉన్నవారు ఉన్నారు. ఆరోగ్యము లేక తండ్రి ఈరోజు విగత జీవులుగా ఉన్నవారు ఉన్నారు తండ్రి. వారి జీవితాల్లో తండ్రి నెమ్మది లేని ఆ పరిస్థితుల కొరకు ఏవేవో ప్రయోగాలు చేస్తున్నారు తండ్రి. ఇంట్లో బరువు ఉందనో తండ్రి, ఎదురు ఎవరో వచ్చారని ఏవేవో మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. కానీ యెహోవా యందలి భయభక్తులు ఉంటే ఇవన్నీ బాగుంటాయని ఎవరు అర్థం చేసుకోగలుగుతున్నారు తండ్రి? ఈ మాటలు విన్నవారు తండ్రి విని విడిచిపెట్టక దాని ప్రకారము తండ్రి యెహోవా ఎడల మేము చూస్తే మా జీవితాన్ని ఆయన నెమ్మదిపరుస్తాడని తండ్రి ఆయన వైపు చూడడానికి సహాయమును అనుగ్రహించండి. వేదిక మీద ఉన్న సేవకులు, నడిపిస్తున్న అధ్యక్షుల వారిని తండ్రి, పాడుతున్న గాయకుల్ని, వచ్చిన విశ్వాసాలను అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. దీవించి బలపరచండి. అలాగే తండ్రి మమ్మల్ని సతులుగా భావించి ఈ రోజుకి మమ్మల్ని హేళన చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో వారిని క్షమిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.